This conference will now be recorded. Hello friends, good evening and welcome to our first class. మనకి Kubernetes యొక్క ఫస్ట్ క్లాస్ కి వెల్కమ్. సో ఆబ్వియస్ గా ఫస్ట్ మనం ఎజెండా గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు ఎజెండా. సో యాజ్ యు నో మనకి ఫస్ట్ త్రీ క్లాసెస్ ఆర్ ఓపెన్ క్లాసెస్ అండి. మీకు అంటే ఏంటంటే దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ నాట్ డెమో క్లాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మూడు క్లాసులు కూడా ఈ రోజు నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ నాట్ డెమో క్లాసెస్. కాబట్టి రీజన్ ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నానంటే కాన్సన్ట్రేట్ వెల్. యాక్చువల్ గా మీకు డెమో క్లాసెసే కదా అని అట్లా అనుకుంటారు చాలా మంది. సో ఏదైతే ఇప్పుడు క్లాసెస్ చెప్పబోతున్నానో మీకు మళ్ళీ నేను రిపీట్ చేయను తర్వాత మీకు. సో ఎందుకంటే ఈ రోజే ఫస్ట్ క్లాసు. సో కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ వెల్. సో ఆబ్వియస్ గా మనం ఎజెండా గురించి మాట్లాడుకోవాలి ఈరోజు మీకు. సో ఎజెండా ఏంటండి ఈరోజు ఎజెండా? ఆబ్వియస్ గా వై క్యూబర్నెటీస్ మీన్స్ ఆర్ KATS మీకు. నా సిచ్యువేషన్ బయట ఉన్న జాబ్ మార్కెట్ లో సిచ్యువేషన్ ఏ విధంగా తయారైందంటే క్యూబర్నెటీస్ అనేది లేకుండా మనకి అంటే అట్లీస్ట్ డెవాప్స్ అండ్ SRE పొజిషన్స్ కి క్లౌడ్ తెలిసినా తెలియకపోయినా బేసిక్ గా మీరు క్లౌడ్ నేర్చుకున్నా కూడా క్యూబర్నెటీస్ తెలియకపోతే రాను చాలా టఫ్ అయిపోతుందండి. సిచ్యువేషన్ అది బాగా టఫ్ అవుతుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ ఏ జాబ్ కు పోయినా కూడా మీకు క్లౌడ్ మీరు డెవాప్స్ తెలిసినా కూడా క్యూబర్నెటీస్ చాలా వరకు అటాచ్ చేస్తున్నారు. మేబీ అట్లీస్ట్ 7 out of 8 జాబ్స్ కంపల్సరీ, 7 out of 10 జాబ్స్ మీకు ఖచ్చితంగా అడుగుతున్నారు. సో కాబట్టి వై క్యూబర్నెటీస్ అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మీకు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ జాబ్ మార్కెట్ అంటే కూడా వాట్ ఈస్ ద మీకు డిపెండెన్సీస్ ఫర్ లెర్నింగ్ KATS. క్యూబర్నెటీస్ చదవడానికి మీకు డిపెండెన్సీస్ ఏం అవసరం అవుతాయని మాట్లాడదాం. ఆ తర్వాత వచ్చేసరికి మీకు సిలబస్ మాట్లాడదాం. మనకి ఏం నేర్చుకుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఈ కోర్స్ ద్వారా అని చెప్పి. అండ్ 4 వచ్చేసరికి ఫస్ట్ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అంటే టెక్నికల్ టర్మ్స్కి వచ్చేసరికి క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం మీకు. అండ్ 5th వచ్చేసరికి మీకు వేస్ టు ఇన్స్టాల్ క్యూబర్నెటీస్ అండి మీకు. ఎందుకంటే క్యూబర్నెటీస్ చాలా విధాలుగా మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు ఎట్లా కాదనుకున్నా కూడా మీకు ఒక ఈజీగా 5-6 వేస్ లో చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి మీకు. సో ఆ తర్వాత టైం దొరికితే ఇంట్రడక్షన్ టు క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ అని ఉంటుంది. షార్ట్ ఫామ్ లో కాప్స్ అంటారు బై ద వే. మీకు ప్రొడక్షన్ యూజ్ కేస్ లో మనం ఈ కాప్స్ యూజ్ చేసుకొని చాలా కంపెనీస్ వాడుతుంటాయి కూడా. మీకు ఆ క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ ఏమొస్తుంది మీకు అది చెక్ చేస్తాము. అండ్ డిపెండెన్సీస్ అయితే టైం సరిపోదని నా ఉద్దేశం. ఎందుకంటే 1 hour క్లాస్ కాబట్టి మీకు డౌట్ సెషన్ కూడా ఇవ్వాలి కాబట్టి ఈ రెండు డిస్కస్ చేయడానికి టైం సరిపోదని నా ఉద్దేశం. బట్ లెట్ ఇట్ బి. ఫైనల్ 8th వచ్చి మీకు ఫీ డీటెయిల్స్ అండ్ Q&A సెషన్ అనమాట. మీకు ఫీ డీటెయిల్స్ అండ్ Q&A సెషన్ మనం డిస్కస్ చేస్తాం మనం. సో కాబట్టి ఇది ఈరోజు మీ ఎజెండా మనం డిస్కస్ చేయబోయేది. లెట్ మీ సేవ్ దట్ సమ్వేర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎజెండా 1, 2 and 3 క్లాసెస్కి ఇలా ఇద్దాం. ఓకే గుడ్. ఓకే అగైన్ అండి వెల్కమ్ టు ద క్యూబర్నెటీస్. సో ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చేసి మనం ఈ కోర్స్ ఎందుకు చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం యాక్చువల్ గా. ఎందుకంటే మీరు ఒక 2 నెలలు టైం స్పెండ్ చేసి రోజు సాయంత్రం పూట 7 నుంచి 8 కొన్నిసార్లు 8:15 దాకా టైం స్పెండ్ చేస్తున్నారంటే ఆబ్వియస్ గా మనకి ఏదో ఒక గోల్ ఉంటుంది, మనకి ఏదో ఒక అచీవ్మెంట్ జరగాలి లాస్ట్కి వచ్చేసరికి యాక్చువల్ గా మన జాబ్ పరంగా అయినా ఆర్ ఇంటర్వ్యూ పరంగా ఏదైనా కూడా. నౌ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మీరు చూసినట్లే మార్కెట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద మైక్రో సర్వీసెస్ అండి. కాబట్టి క్యూబర్నెటీస్ అనేది మీకు మ్యాండేటరీ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ కి వెళ్ళారు అంటే నాట్ ఓన్లీ అంటే అగైన్ ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి నేను ఏం చెప్తున్నానంటే డైరెక్ట్ గా క్యూబర్నెటీస్ నేర్చుకోవడం కాదు, బయట మార్కెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీకు ఇది నేను చాలా రిపీట్ చేస్తూ ఉంటాను, మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్
అండ్ క్యూబర్నెటీస్. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా క్యూబర్నెటీస్ లోనే పనిచేస్తాము. పొద్దున ఆఫీసు 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటల దాకా 9 గంటలు క్యూబర్నెటీస్ లోనే పనిచేస్తాము అంటే చాలా చాలా పొరపాటు. మీకు అట్లా జాబ్స్ ఉండవు. ఏ టు జెడ్ గా ఓన్లీ క్యూబర్నెటీస్ మీదే జాబ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలనుకోండి, మీకు ఎలా చేస్తారు, మీకు ఏదో ఒక క్లౌడ్ మీద పనిచేస్తారు. సో కాబట్టి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తూ ఉంటారు, ఆర్ మేనేజ్ చేస్తూ ఉంటారు. మీరు అది మేనేజ్ చేయడానికి దానికి కావాల్సిన టూల్స్ ఏముంటాయి? మీరు చూసారనుకోండి, టెరాఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెరాఫామ్ అండ్ లైనక్స్ సర్వర్స్ మేనేజ్ చేయడానికి మీకు యాన్సిబుల్, పైప్ లైన్స్ రన్ చేయడానికి మీరు ఏం చేస్తాం, మీకు సిఐసిడి పైప్ లైన్స్ రన్ చేయడానికి మీకు జెంకిన్స్ ఆర్ గిట్హబ్ యాక్షన్స్ ఆర్ అజూర్ డెవాప్స్. ఇలాగా మీకు నాట్ ఓన్లీ క్యూబర్నెటీస్ వేరే వేరే టూల్స్ లో కూడా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు క్యూబర్నెటీస్ కోర్స్ ఒకటి చేసేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి చేద్దాం అనుకుంటే పొరపాటు ఏమవుతుందంటే, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ క్యూబర్నెటీస్ మీద అడగరు. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, మీకు క్లౌడ్ నుంచి స్టార్ట్ చేస్తూ వస్తారండి. మీకు ఆర్ అట్లీస్ట్ మీ డెవాప్స్ నుంచి స్టార్ట్ చేసి వస్తారు. డైరెక్ట్ గా ఓకే, డూ యు నో క్యూబర్నెటీస్ ఆర్ హౌ గుడ్ ఆర్ యూ ఇన్ క్యూబర్నెటీస్, కుడ్ యూ ప్లీజ్ రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ క్యూబర్నెటీస్ అనేది ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా 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 అరుదనమాట. ఒక 100 ఇంటర్వ్యూలో 150 ఇంటర్వ్యూలో ఒకటి అడుగుతారేమో. కాబట్టి ఎవెన్చువల్ గా వస్తారు క్యూబర్నెటీస్ కి, అదే మొత్తం ఉండదు. సో కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నెక్స్ట్ ఎందుకు క్యూబర్నెటీస్ అవసరం అవుతుందంటే, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఎనీ జాబ్, ఏ జాబ్ అయినా కూడా మీకు గ్రేటర్ దాన్ సిటిసి వచ్చి గ్రేటర్ దాన్, మీకు శాలరీ గ్రేటర్ దాన్ మీకు 15 lakhs ఎయిమ్ చేస్తున్నారంటే, ఇప్పుడే కాదు 12 కూడా అయిపోతుంది, బట్ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 15 lakhs మీరు నాకు సిటిసి కావాలా, ఏదైనా ఉండొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటిసి మేబీ డిపెండ్స్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్. నేను చూసిన డెవాప్స్ వెతికి అన్నిటికంటే నేను చూసిన 60 lakhs చూశాను యాక్చువల్గా. మీకు 15 లక్షల కంటే ఎక్కువ, 60 లక్షల కంటే లోపల మీకు క్యూబర్నెటీస్ లేకుండా రెజ్యూమ్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వదు. అది పరిస్థితి యాక్చువల్గా మీరు. సో కాబట్టి మీరు మోర్ ప్యాకేజ్ కావాలంటే మేబీ చాలా మంది మీరు ఆల్రెడీ 20 lakhs 25 lakhs ఉండొచ్చు. ఫ్రెషర్ అనుకోండి మీకు క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా రెజ్యూమ్ వెయిట్ ఉండాలి అనుకున్నప్పుడు క్యూబర్నెటీస్ అనేది అడుగుతారనమాట. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీ సిటిసి కంపల్సరీగా ఈ క్యూబర్నెటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అది గుర్తుపెట్టుకోండి మీకు. అండ్ ఒక రకంగా మీకు జాబ్ మార్కెట్ కూడా చూసినప్పుడు, అంటే నా ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీకి వచ్చామనుకోండి, జస్ట్ ఒక భయపడడానికి కాదండి, ఫ్యాక్ట్స్ చెప్పడానికి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు రోజు పొద్దున కూడా ఎవరో చూపించాను, నిన్న చూపించాను యాక్చువల్గా, లాస్ట్ క్లాస్ చెప్పాను. క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్కి వస్తాను ఆర్ అడ్మినిస్ట్రేషన్కి వస్తాను మీకు. అండ్ అడ్మినిస్ట్రేటర్, ఈ 2 జాబ్స్ మీరు తీసుకొని నేను సెర్చ్ చేశాను అనుకోండి, ఓన్లీ క్యూబర్నెటీస్ అడిగే వాళ్ళు ఎంతమంది ఉందో చూద్దాం. మీకు ఒక 4-5 జాబ్లు ఓపెన్ చేస్తానండి మీకు, జస్ట్ ఫర్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. మీకు కిందకు వచ్చాను అనుకోండి, ఈ వీళ్ళు డైరెక్ట్ గా జీసీపీ అడ్మిన్ అడిగేస్తారు చూడండి, క్యూబర్నెటీస్ అడ్మిన్. ఇట్లా ఒక 4-5 జాబ్స్ తీసుకుంటాను, ఏంటి పరిస్థితి అని చెప్పి. మీరు లోపలికి వెళ్ళారనుకోండి, మీకు వీళ్ళు చూడండి డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అడుగుతున్నారు యాక్చువల్గా. మీకు ఇక్కడెక్కడ వీళ్ళు క్లౌడ్ మెన్షన్ చేయాలి, కాబట్టి మీరు అప్లై చేయొచ్చు మీకు. కానీ మీకు తర్వాత వెళ్ళే కొద్దీ ఇక్కడ చూసారా, ఆర్గో సిడి, ఎన్వాయ్, ఇక్కడ చూడండి క్లియర్ గా ఏడబ్ల్యూఎస్ గానీ, అజూర్ గానీ, జీసీపీ గానీ మీకు. ఓకే, అక్రాస్ ఆల్ మేజర్ ప్రొవైడర్స్. అది ఇది కాదు, మూడిట్లో తెలిసి ఉండాలంట మీకు, అవునా? ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చామనుకోండి, చూసారా ఈకేఎస్, ఏకేఎస్, జీకేఈ. అంటే ఇది ఈకేఎస్ వచ్చి ఏడబ్ల్యూఎస్, ఏకేఎస్ అజూర్, జీకేఈ వచ్చి మీకు గూగుల్ క్లౌడ్ అనమాట మీకు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకోండి, ఈసీఎస్, డాకర్ అంటే ఏడబ్ల్యూఎస్ బై ద వే. మళ్ళీ కిందకి వచ్చామనుకోండి, మీకు అంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మీరు చూస్తే క్యూబర్నెటీసే కాదు, ఏకేఎస్ అంటే అజూర్. మీకు కిందకి వచ్చాను, ఇక్కడ అజూర్ డైరెక్ట్ ఇచ్చేసాడు. ఓకే, ఇంకా వచ్చాను అనుకోండి, ఏడబ్ల్యూఎస్, ఈకేఎస్. మీరు చూసారా, నేను 10 జాబులు చూశాను, 8 జాబులు మీకు ఏమడుగుతున్నాయి, నాట్ ఓన్లీ క్యూబర్నెటీస్, దాంతో పాటు క్లౌడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఈ కోర్స్ చేస్తున్నప్పుడు మెంటల్ గా నేను ఈ కోర్స్ చేస్తాను, జాబ్ వచ్చేస్తాను మెంటల్ గా ఫిక్స్ కాకుండా, ఈ కోర్స్ చేయడంలో తప్పు లేదు, కానీ తర్వాత మీకు క్లౌడ్ అవసరం అవుతుంది, తర్వాత డెవాప్స్ కూడా అవసరం అవుతుంది మీకు. ఓకే, నా ఇక్కడికి వచ్చేసరికి
డిపెండెన్సీస్ ఏమున్నాయండి ఈ కోర్స్ చేయడానికి? డిపెండెన్సీస్కి వచ్చేసరికి లైనక్స్ బేసిక్ నాలెడ్జ్, మీకు లైనక్స్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలా మీకు, అండ్ AWS బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఎందుకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అంటే మీకు అజూర్ కూడా సరిపోతుంది, బట్ AWS ఎందుకు ఉండాలి అంటే నేను ఆబ్వియస్ గా మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్స్ తీసుకొని నేను లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఏంటంటే ల్యాప్టాప్ లో సిమ్యులేటర్ వేసుకొని చెప్పను. మీకు చెప్పే ప్రతి క్లాసు కూడా నేను 3 నోడ్ క్లస్టర్ తీసుకుంటాను. 3 నోడ్ క్లస్టర్ తీసుకొని అట్లీస్ట్ ఒక కంట్రోల్ నోడ్, 3 వర్చువల్ మెషిన్స్ తీసుకొని లైవ్ క్లస్టర్ తీసుకొని ప్రతి క్లాస్ 1 నుంచి క్లాస్ లాస్ట్ దాకా మొత్తం కోర్స్ అంతా కూడా లైవ్ క్లస్టర్ లోనే మనం చేస్తాం. లైవ్ క్లస్టర్ లో చేసినప్పుడే ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, మనం ఎలా ట్రబుల్ షూట్ చేయొచ్చు నేను చెప్తూ వెళ్తాను అనమాట. సో కాబట్టి అది ఎక్కడ డిప్లాయ్ చేయాలా మీకు, నేను AWS లో అంటే అజూర్ వాడతాను, GCP కూడా వాడతాను లాస్ట్ లో చెప్పేటప్పుడు. బట్ మేజర్ పార్ట్ మనం ఏం చేస్తానంటే మీకు AWS వాడతాను. ఎందుకు సార్ AWS వాడతారంటే మీకు ల్యాప్టాప్ వాడుకోవచ్చు, లేకపోతే చాలా వాడుకోవచ్చు. కానీ AWS అయితే ఏమవుతుందంటే నాకు క్లస్టర్ అనేది మీకు సమ్వేర్ లైక్ మీకు ఒక 6 minutes లో మీకు అప్ అవుతుంది అనమాట మీకు. ఓకే, మీకు 6 minutes లో అప్ అయిపోతుంది అనమాట. అది AWS లోనే మీకు సాధ్యం అవుతుంది మనకి. ఓకే, అందుకని AWS వాడతాము. నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే అజూర్ లో కూడా ఎలా క్యూబర్నెటీస్ క్లస్టర్ డిప్లాయ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మీకు దీని పేరు ఏంటండి మనకి గూగుల్లో కూడా GKE కూడా చెప్పాలి. సో మొన్న లాస్ట్ బ్యాచ్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఒక 4-5 క్లాసెస్ నేను ఏం చేస్తుంటే పైథాన్ కూడా చెప్పడం స్టార్ట్ చేశానండి. మీకు ఒక పైథాన్ గురించి ఒక ఐడియా ఉండాలి మీకు అని చెప్పి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు అనమాట. విపరీతంగా అడగట్లేదు కానీ జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ అట్లీస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే అడుగుతున్నారు. ఇండియాలో ఇంకా అంత రాకపోయినా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 4-5 క్లాసెస్ ఎలా డీల్ చేయొచ్చు అని చెప్పి పైథాన్ తో ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను. సో కాబట్టి డిపెండెన్సీస్ ఏంటండి, లైనక్స్ బేసిక్ నాలెడ్జ్, AWS బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. AWS లేకపోయినా కూడా మీరు బేసిక్ నాలెడ్జ్ కోసం నా యూట్యూబ్ లో నేను ఛానల్లో పెట్టున్నాను, మీరు చెక్ చేశారనుకోండి ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తాను, మీకు లాస్ట్ లో జస్ట్ గుర్తు చేయనిస్తాను, మీరు చదవచ్చు మీకు. నౌ లెట్స్ కమ్ టు ద సిలబస్. మీకు ఎందుకు సిలబస్కి వచ్చానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ డెవాప్స్ క్యూబర్నెటీస్ ఒకటే కదా సార్, లేకపోతే కలిపి చెప్తారు సార్ ఇది అని చెప్పి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. తప్పేం కాదు. సో బేసిక్ గా AWS డెవాప్స్ లాగా, అజూర్ డెవాప్స్ లాగా మీకు అట్లా ఎవరు కావాల్సిన విధంగా మిక్స్ చేసి మనం చేస్తున్నారు. బట్ మీరు క్యూబర్నెటీస్ బాగా నేర్చుకోవాలి అంటే దాన్ని ఒక సపరేట్ గా చూడండి. క్యూబర్నెటీస్ ఈజ్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ సొల్యూషన్ అండి, ఇట్స్ నాట్ ఏ టూల్. యాక్చువల్ గా టెరాఫార్మ్ లేకపోతే జెంకిన్స్ ఒక టూల్స్, కానీ క్యూబర్నెటీస్ ఈజ్ నాట్ ఏ టూల్. క్యూబర్నెటీస్ ఈజ్ బేసికలీ సొల్యూషన్. ఒక అర్థం చెప్పాలంటే మీకు ఇప్పుడు డెవాప్స్ టూల్స్ లో మీరు టెరాఫార్మ్ కానీ లేకపోతే యాన్సిబుల్ కానీ తీసారనుకోండి, అదేంటంటే ఒక బిల్డింగ్ లో ఒక రూమ్ లాగా, ఒక టూల్ లాగా అన్నమాట. వేరాస్ క్యూబర్నెటీస్ అనేది కంప్లీట్ యాక్చువల్ గా మీకు అంటే ఒక కంప్లీట్ సొల్యూషన్ యాక్చువల్ గా. సో మీరు దీన్ని సపరేట్ గా చూడాలి మీకు. అందుకే నేను డెవాప్స్ క్లాస్ చెప్పేటప్పుడు క్యూబర్నెటీస్ గురించి ఓవర్ వ్యూ ఇస్తాను, కానీ మీకు ఒక 40 hour క్లాస్ చెప్పడం కుదరదండి మీకు. ఇది మనం 40 hours మాట్లాడతామంట. ఓవరాల్ కోర్స్ అంతా కూడా మీకు 40 hours వస్తుంది కాబట్టి మీకు దీన్ని సపరేట్ గా చూస్తే వర్కౌట్ అవుద్ది. కాబట్టి సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే మీకు లెట్ మీ సీ, నేను ఇక్కడికి వచ్చి సిలబస్ ఎక్కడ ఉంది ఇక్కడికి వద్దాం. జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనమాట, మనం ఏం మాట్లాడబోతున్నాం అని చెప్పి. ఇక్కడికి వచ్చి క్యూబర్నెటీస్కి వస్తాను. మీకు క్యూబర్నెటీస్ అండ్ పైథాన్ అనుకోండి. బేసిక్గా అగైన్ పైథాన్ విపరీతంగా వెళ్ళిపోం, మీకు ఒక 4-5 క్లాసెస్ డిజైన్ చేశాను జస్ట్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయగలిగేటట్టు అనమాట. సో ఇది క్యూబర్నెటీస్ అడ్మిన్. మీరు CKA అండ్ CCAT సర్టిఫికేషన్స్ అండి. నేను ఇంకా CKS ఇంకా సర్టిఫికేషన్ క్లియర్ చేయలేదు, కాబట్టి క్లియర్ చేయని సర్టిఫికేషన్ నేను పెట్టలేను అక్కడ. కాబట్టి నేను CKA CCAT సర్టిఫై అయింది, అది ఎక్స్పైర్ కూడా అయిపోయింది అనుకోండి. బట్ నేను క్లియర్ చేశాను కాబట్టి మీకు దాన్ని పెట్టాను. బియాండ్ దట్ అండి, అగైన్ నాట్ ఓన్లీ సర్టిఫికేషన్స్, వీ డిస్కస్ బియాండ్ దట్ యాక్చువల్ గా. సో కాబట్టి మీకు టైం దొరికినప్పుడు చాట్ లో పెడతాను చూడండి. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ సిలబస్ లో మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ వే ఆఫ్ క్యూబర్నెటీస్ కాకుండా మనం ఈవెన్ ర్యాన్చర్ అని K3s గురించి మాట్లాడతాము. దీంట్లో STO గురించి మాట్లాడతాము, విచ్ ఇస్ ఎ సర్వీస్ మెష్, AKS EKS. ఇక్కడ లేనిది ఏదో చెప్తానండి.
ఇక్కడ లేనిది ఏంటంటే జీకేఈ యాడ్ చేయాల మీకు, అంటే సిలబస్ అప్డేట్ చేయాలా, జీకేఈ చెప్పలేదు. అలాగే ఆటో స్కేలింగ్ లో మీకు కార్పెంటర్ అని ఉంటుంది అనమాట, కార్పెంటర్ ఇంకా అప్డేట్ చేయలేదు మీకు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం జెంకిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, అజూర్ డెవాప్స్ తో మీ క్లస్టర్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, ఆర్గో సిటీతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలా అని చెప్పి మీకు తెలుస్తుంది యాక్చువల్ గా. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఏంటంటే క్యూబర్నెటీస్ మీద మీకు ఈరోజు మార్నింగ్ కూడా ఒక అతను ఫోన్ చేశాడు. సో ఒక సిడిఎన్ కంపెనీలో, పేరు చెప్పను కానీ సిడిఎన్ కంపెనీలో జాబ్ వచ్చింది సార్, ఆయన క్యూబర్నెటీస్ స్టూడెంట్ యాక్చువల్ గా, నేను క్లియర్ చేశాను 4 రౌండ్స్ అని చెప్పారు మీకు. సో ఒకవేళ ఉంటే మంచిది కాల్లో అతను చాటు చెప్పించేవాడిని, బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ ఎనీవే మీరు చూసినట్లయితే సో ఈ విధంగా మనం లోపలికి పోయి డిస్కస్ చేస్తామండి, ఇన్ డీప్ డైవ్ చేస్తాం. కాబట్టి మీకు బియాండ్ దిస్ ఇంటర్వ్యూకి పోయినప్పుడు క్యూబర్నెటీస్ పర్స్పెక్టివ్ లో దీనికి బియాండ్ అడగడం అనేది ఆల్మోస్ట్ మనం 80% 80 to 85% ఆఫ్ ద క్వశ్చన్స్ కవర్ చేస్తాం. ఆ రిమైనింగ్ 50% ఏంటంటే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా ఉంటాయి అన్నమాట, మనకు అది మారిపోతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కష్టం అవుతుంది. సో కాబట్టి సిలబస్ జాగ్రత్తగా చూడండి, మీకు దీన్ని ఫాలో అవుతాం మనం. ఓకే సరే, నెక్స్ట్ లెట్స్ అండర్స్టాండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండి. ఓకే ఇక్కడ వరకు ఏంటంటే మీకు మీకు నాన్ టెక్నికల్. నౌ లెట్స్ అండర్స్టాండ్ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే ఇది పెద్ద క్వశ్చన్ కాదు, అయినా కూడా తెగ అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. సో బేసిక్గా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా మీకు ఆర్కిటెక్చర్ ఫస్ట్ తెలుసా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబర్నెటీస్ ఏం చేస్తుందండి మీకు క్యూబర్నెటీస్ అనేది వాట్ క్యూబర్నెటీస్ విల్ డూ. క్యూబర్నెటీస్ షార్ట్ ఫామ్ వచ్చి K8 వేసాం, చూస్తాం. వాట్ క్యూబర్నెటీస్ విల్ డూ అంటే చాలా మంది కంటైనర్స్ రన్ చేస్తుంది అని చెప్తారండి. సింపుల్ గా ఏం చెప్తా అంటే ఇట్ రన్స్ కంటైనర్స్ అంటుంది మీకు, విచ్ ఈస్ నాట్ ట్రూ. క్యూబర్నెటీస్ కంటైనర్స్ రన్ చేయదండి. కంటైనర్స్ ఎవరు రన్ చేస్తారంటే మీకు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే ముఖేష్ అంబానీని తీసుకుందాం. ముఖేష్ అంబానీని ఎందుకు తీసుకున్నారంటే బికాస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద జియో కదా, మీకు జియో ఉంది. సో ఆబ్వియస్ గా సో రేపు పొద్దున ఏమన్నా మీకు మీ ఏరియాలో టవర్ పనిచేయకపోతే ముఖేష్ అంబానీ వచ్చి ఏం చేయడు అక్కడేమి, అవునా? సో ఆయన హెడ్డే కానీ చేయడు యాక్చువల్ గా. సో మరి అక్కడ అతని రోల్ ఏంటి, ముఖేష్ అంబానీ రోల్ ఏంటి రిలయన్స్ జియోలో? హీఈస్ లీడర్షిప్ అన్నమాట, గైడెన్స్, లీడర్షిప్, ఏం చేయాలి, డెసిషన్ మేకింగ్ అంటే మేనేజ్ చేయడం. క్యూబర్నెటీస్ కూడా సిమిలర్ టు సిఇఓ లాగా ఆర్ ఎనీ మేనేజ్మెంట్ లాగా, ఎనీ మేనేజర్ లాగా. సో మేనేజర్ ఏం చేస్తాడు, మీకు ఒక టీం ఉందనుకోండి, టీంలో 10 మంది ఉన్నారనుకోండి, నేను ఏం చేస్తాను, నేను మేనేజర్ అనుకోండి, ఓకే టీంలో ఈ రోజు ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు, ఓకే ఎన్ని టాస్కులు పెండింగ్ లో ఉన్నాయి, మీకు ఎన్ని టాస్కులు డెడ్ లైన్లు దగ్గరగా ఉన్నాయి, ఎంత తొందరగా క్రియేట్ చేయాలా, ఎవరికన్నా ఒంట్లో బాగాలేదా, కస్టమర్ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా, P1 టికెట్స్ ఉన్నాయి, ఎలాగైతే మేనేజ్మెంట్ చేస్తానో క్యూబర్నెటీస్ కూడా ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్ చేస్తుంది. దాన్నే మనం ఏం చేస్తామంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటాం, ఆర్కెస్ట్రేషన్ అంటాం. కాబట్టి కంటైనర్స్ రన్ చేయట్లేదు, మేనేజ్ చేస్తుంది. మరి కంటైనర్స్ ఎవరు రన్ చేస్తున్నారు, మరి కంటైనర్స్ రన్ చేసేది కంటైనర్ రన్ టైం అని ఉంటుంది. ఇప్పుడు జావా ప్రోగ్రామ్ రావాలంటే ఏం చేయాలండి, జావా ప్రోగ్రామ్ రావాలంటే జావా ఉండాలి మీ దగ్గర రన్ చేయాలంటే. అలాగే కంటైనర్స్ రన్ చేయడానికి కంటైనర్ రన్ టైం కావాలా. మీకు క్యూబర్నెటీస్ ఏంటంటే మీకు వాడేది ఏంటంటే సంథింగ్ కాల్డ్ ఎస్ కంటైనర్ డి అని వాడుతుంది, విచ్ ఇస్ ఏ కంటైనర్ డి రన్ టైం అనమాట. మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది. అదే కాకుండా డాకర్ ఉంది, మీకు డాకర్ ఇంజన్ ఉంది. యాక్చువల్ కంటైనర్ డి డాకర్ నుంచే వచ్చిందండి. ఆ తర్వాత సిఆర్ఐఓ ఉంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. బట్ క్యూబర్నెటీస్ వచ్చి కంటైనర్స్ ని మేనేజ్ చేస్తుంది తప్పితే అది కంటైనర్స్ ని నడపట్లేదు. దానికి వెనక కంటైనర్ డి అని కంటైనర్ రన్ టైం ఉంటుంది. లోపలికి వెళ్ళినాక మీకు ఇన్ డీటెయిల్ గా మీకు చూపిస్తాను మీకు. సో కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మరి ఆ మేనేజ్మెంట్ చేస్తా అని చెప్పాను కదా, మరి ఆర్కిటెక్చర్ ఏంది అని వచ్చింది అనుకోండి మీకు. లెట్స్ గో హియర్. నేనేం చేస్తాను, K8s ఆర్కిటెక్చర్ అంటాను. సో ఇమేజెస్ కొద్దాం, ఇమేజెస్ కి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ ఎ లార్జర్ ఇమేజ్. లెట్స్ టేక్ దిస్. ఓకే ఇది తీసుకుందాం. దిస్ ఏ వెరీ గుడ్ పిక్చర్ అండి యాక్చువల్ గా మీకు. సో లెట్స్ కాపీ ఇమేజ్. నేను ఏం చేస్తాను, ఇక్కడ తీసుకొచ్చి ఓకే నౌ
క్యూబర్నెటీస్ ని మనం రెండుగా విడగొట్టాలి యాక్చువల్ గా మీకు. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చి వర్కర్ నోడ్స్ అంటారు. కంట్రోల్ ప్లేన్ అన్నా వర్కర్ నోడ్స్ అన్నా కూడా ఇవన్నీ కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కంట్రోల్ ప్లేన్ లో ఓన్లీ లైనెక్స్ సర్వర్స్ మాత్రమే ఉంటాయి, విండోస్ సర్వర్స్ వాడడానికి లేదు. సో అది కూడా ఒకటి కాదు, మీకు 3 ఉంటాయి, అట్లీస్ట్ 3 ఉండాలి, ఎందుకంటే ఫాల్ట్ టాలరెన్స్. నేను ఏం చేస్తాను 3 ఇంటూ లైనెక్స్ అంటాను, మీకు లైనెక్స్ ఎస్విఆర్ అంటాను, లైనెక్స్ సర్వర్స్ అంటాను. ఎందుకు 3 సర్వర్లు? బికాస్ అవి ఒక క్లస్టర్ ఏర్పడతాయి అనమాట. క్లస్టర్ లో మీకు మీకు మినిమం ఒకటి ఫెయిల్ అయిపోతే 2 ఇంకా ఉంటాయి, మీకు కోరం ఉంటుంది, అది తర్వాత చెప్తాను. బట్ కంట్రోల్ ప్లేన్ అని ఉంటుంది, రైట్ సైడ్ లో వచ్చి వర్కర్ నోడ్ ఉంటుంది. బాగా వినండి, ఎందుకంటే ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. అడిగి కంట్రోల్ ప్లేన్ లో ఉన్న ఏమేమి ఉంటాయి మీకు, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎట్లా చెప్పొచ్చు, మీకు డిఫరెంట్ పార్ట్స్ అనొచ్చు, లేకపోతే మీకు డిఫరెంట్ కంట్రోలర్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మీకు. సో ఇక్కడ వచ్చి 4 ఉన్నాయి, అంటే ఈ 4 కాదు ఎక్స్ట్రా కూడా ఉంటాయి. అయితే మనం క్యూబర్నెటీస్ ని వెనిలా ఫ్లేవర్ అంటే ప్లేన్ క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ 4 ఉంటాయి అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ గా వినండి. అన్నిటికంటే ముఖ్యం వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏపీఐ సర్వర్ చాలా ముఖ్యమండి. మీకు ఏపీఐ సర్వర్ చాలా ముఖ్యం అనమాట. ఈ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే మీకు అది వెనకున్న మీకు, అంటే ఎవరైనా కమ్యూనికేట్ చేయాలి అంటే మీ క్యూబర్నెటీస్ తో బయట నుంచి యూజర్ ఇంటర్ఫేస్ అన్నా, మీరు kubectl కమాండ్స్ రన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిప్లాయ్ సమ్ అప్లికేషన్ అని చెప్పి నాకు 10 కంటైనర్లు కావాలంటే ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవ్వాలి కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోకి వెళ్తారు, బ్యాంక్ లోకి వెళ్ళి మీకు ఏమైనా పని కావాలి అంటే ఒక్కొక్క దానికి ఒక ఎండ్ పాయింట్, డబ్బులు డిపాజిట్ చేయాలంటే మనకి క్యాషియర్ ఉంటాడు, అట్లా కాదు మీకు లోన్ కావాలంటే మేనేజర్ ఉంటాడు, ఒక ఎండ్ పాయింట్ ఉంటారు. అలాగే క్యూబర్నెటీస్ మొత్తంతో మనం మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మీకు క్యూబ్ ఏపీఐ సర్వర్ అని ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి 3 ఉంటాయి, 3 సర్వర్లు ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో కూడా ఈ 4 రన్ అవుతూ ఉంటాయి. సో ఏపీఐ సర్వర్ ఇస్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట, మీకు క్లస్టర్ లో ఏం జరుగుతుంది అని. మీకే కాదు మీ వర్కర్ నోట్స్ లో కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఇట్లా ఉంటాయన్నమాట మీకు. ఇక్కడ చూసారా క్యూబ్లెట్ అని ఉంటాయన్నమాట మీకు. ప్రతి సర్వర్ లో ఉంటాయండి, మాస్టర్ సర్వర్ లో కూడా ఉంటాయన్నమాట, ఎందుకంటే అవి కూడా నోట్స్ కిందే వస్తాయి, కాకపోతే మాస్టర్ నోట్స్ అంటాం. ఈ క్యూబ్లెట్స్ కూడా ఏమవుతాయంటే కంటిన్యూస్ గా ఏపీఐ సర్వర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. నోడ్ లో మెమరీ ఎంత ఉంది, సిపి ఎంత ఉంది, ఎన్ని పాడ్లు రన్ అవుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏపీఐ సర్వర్ తో వస్తుంది. సో ఏపీఐ సర్వర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీకు కమ్యూనికేషన్ with the administrator as well as with the kubelet. అయితే మరి ఇన్ఫర్మేషన్ ఎక్కడో సేవ్ చేయాలిగా. నేను ఏం చేస్తాను, ఏదైనా ఒక సీక్రెట్ ఇచ్చినా లేకపోతే ఏదైనా డేటా ఇచ్చి నేను ఒక కమాండ్ రన్ చేశాను అనుకోండి, సింప్లీ పుట్ లైక్ దిస్, ఇలా ఒక కమాండ్ ఉంది అనుకోండి, నేను ఏం చేస్తాను మీకు, హోల్డ్ ఆన్, ఓకే, ఇక్కడికి వచ్చి ఒక కమాండ్ చూడండి, kubectl మీకు క్రియేట్ డిప్లాయ్ app1 image nginx replicas 3 అని ఇచ్చాను అనుకోండి. నేను ఏం చెప్తున్నాను, నాకు ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేయి, nginx ఇమేజ్ వాడుకొని ఒక 3 రిప్లికాస్ అంటే 3 కంటైనర్స్ క్రియేట్ చేయని చెప్తున్నాను మీకు. నౌ ఆబ్వియస్ గా మీకు ఎక్కడ హిట్ అవుతుంది, ఏపీఐ సర్వర్ హిట్ అవుతుంది. ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అది ఎక్కడో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేయాలిగా మీకు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ చేస్తుంది, డేటాబేస్ లో సేవ్ చేస్తుంది. ఏ డేటాబేస్? విచ్ ఈస్ హెచ్సిడి, ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అన్నమాట మీకు. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ దాంట్లో సేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే మీకు మల్టిపుల్ నోట్స్ ఉంటాయి, అన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. వన్స్ అది అయిపోయినాక మీకు షెడ్యూలర్ కి చెప్పుద్ది అనమాట, ఇదిగో మనకు కొత్త రిక్వెస్ట్ వచ్చింది, నువ్వు పని చేయను, వెళ్ళి ఏం చేస్తావు అంటే ఒక 3 పాళ్ళు డిప్లాయ్ చేయాలా, దేని దగ్గర ఎంత మెమరీ సిపియు ఉందో చెక్ చేసుకొని చెప్పు అంటే, షెడ్యూలర్ పని ఏంటంటే ఓకే 3 రిప్లికాస్ క్రియేట్ చేయాలి కదా, ఇక్కడ ఈ 3 రిప్లికాస్ ఏ నోడ్ లో వెళ్ళాలి, ఏ వర్కర్ నోడ్ లో వెళ్ళాలి అని చెప్పి చెక్ చేసి ఒక షెడ్యూల్ క్రియేట్ చేస్తుంది మీకు. సింపుల్ గా ఇప్పుడు సీఎం వచ్చి ఏదో ఒక పర్యటనకి వెళ్ళాలనుకోండి, ఆయన నైట్ నిద్ర మానుకొని ప్లాన్ చేసుకోవడం కూర్చొని ఒక పొద్దున్న లేయాలి, టిఫిన్ తినాలి అని కింద పేషి ఉంటాడు, పేషికి చెప్తారు యాక్చువల్ గా, విచ్ ఇస్ సెక్రటరీ ఉంటారు, ఆయన చూసుకుంటారు. అదే షెడ్యూలర్ అనమాట మీకు, పిఏ లాగా అనుకోండి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే
షెడ్యూలర్ షెడ్యూల్ చేసి ఏపీఐ సర్వర్కి చెప్తుంది, డిప్లాయ్ చేయదు. షెడ్యూలర్ ఏం చేస్తుంది, 2 పాడ్లు అక్కడికి, 2 కంటైనర్లు అక్కడికి, ఇంకో కంటైనర్ ఇక్కడికి అని చెప్పి షెడ్యూల్ చేసి ఏపీఐ సర్వర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. మరి కంటైనర్స్ ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు సార్? క్యూబ్లెట్ అండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీకు క్యూబర్నెటీస్ ఎన్విరాన్మెంట్ లో అసలు ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు కంటైనర్స్ అంటే క్యూబ్లెట్ డిప్లాయ్ చేస్తుంది. ఎందుకంటే క్యూబ్లెట్ కంటిన్యూస్ గా మీరు చూస్తే కనెక్టివిటీలో ఉంటుంది అనమాట, ఏపీఐ సర్వర్ తో కనెక్టివిటీలో ఉంటుంది. సో కాబట్టి మీకు వన్స్ షెడ్యూలర్ చెప్పినాక ఇది షేర్ చేస్తుంది. ఇదిగో నువ్వు ఒక 2 కంటైనర్స్ ఇక్కడ క్రియేట్ చేయాలా, ఇంకో కంటైనర్ వర్కర్ నోడ్ లో క్రియేట్ చేయాలనుకుంటే మీకు క్యూబ్లెట్ డిప్లాయ్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్ గా కంటైనర్స్ డిప్లాయ్ చేసేది క్యూబ్లెట్. వన్స్ కంటైనర్స్ అంతా డిప్లాయ్ అయిపోయినాక మీకు దాని బాగోగులు చూసేది ఎవరు అంటే అర్థం ఏంటి, నేను 3 అడిగాను, 3 రన్ అవుతున్నాయా, ఏదైనా తగ్గినాయా, ఏదైనా ఎక్కువ ఉన్నాయా, నోడ్ సరిగ్గా పనిచేస్తుందా, అన్ని ఎవరు చెక్ చేస్తారంటే కంట్రోల్ మేనేజర్ చెక్ చేస్తుంది. కంట్రోల్ మేనేజర్ అనేది ఒక ప్యాకేజ్ అండి. మీకు కంట్రోల్ మేనేజర్ అనేది ఒక ప్యాకేజ్ అన్నమాట. దాని కింద ఎండ్ పాయింట్ కంట్రోలర్ అని, నోడ్ కంట్రోలర్ అని, రిప్లికేషన్ కంట్రోల్ చాలా కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీకు మనం అనుకున్న విధంగా అన్ని ఉన్నాయా లేవా, ఒకవేళ నోట్ డౌన్ అయిపోయింది అనుకోండి దానికి తెలుస్తుంది అనమాట మీకు. అలాగే క్యూబ్లెట్ వచ్చి మీకు రెస్పాండ్ కాదు కాబట్టి ఏపీఐ సర్వర్ ఏమనుకుంటుంది, సర్వర్ డౌన్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి హై లెవెల్లో చూస్తే కంట్రోల్ ప్లేన్ లోకి వచ్చేసరికి మీకు 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, విచ్ ఈస్ ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్ అండ్ హెచ్సిడి. మీకు అది కాకుండా ఎక్స్ట్రా ఉంటాయి, బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇది వెనిలా ఫ్లేవర్, ప్యూర్ క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఇది వస్తుందండి. సో అది కాకుండా ఇక్కడ తప్పు ఉందండి, ఇది డాకర్ కాదు. యాక్చువల్ గా మీరు చూసారనుకోండి, ఇది డాకర్ కాదు. ఎందుకు అంటే ఏం జరిగిందంటే మీకు ఐ థింక్ 1.19 నుంచో ఎప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కంటిన్యూస్ గా డాకర్ వాడకుండా కంటైనర్ ఇంజిన్ ని ఏం చేశారంటే అప్పుడు కొద్దిగా అందరూ ఏమైపోద్ది క్యూబర్నెటీస్ అనుకున్నారు. ఏం చేశారంటే దాన్ని రీనేమ్ చేసి మీకు కంటైనర్ డి అన్నమాట. మీకు ఇప్పుడు మీరు చూస్తే కంటైనర్ రన్ టైం వచ్చి మీరు చూస్తే ఏంటంటే కంటైనర్ డి అండి. మీకు కంటైనర్ డి అన్నమాట మీకు. సో కాబట్టి ఈ కంటైనర్ డి ఇక్కడ కూడా ఇది ఉంది చూసారా, మీరు చూసారనుకోండి, ఇక్కడ వీళ్ళు గమనించలేదు కానీ మీరు చూసినట్లయితే కొంచెం కిందకి తీసుకొస్తాను, హోల్డ్ ఆన్. ఈవెన్ ఇక్కడ కూడా ఉంటుందండి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీన్ని అంతటిని కూడా ఇక్కడికి మూవ్ చేస్తాను. మీరు చూసారా, సరే ఇక్కడ దీంట్లో కూడా ఉంటుంది అనమాట మీకు. ఓకే, క్యూబ్లెట్ అంతా కూడా మీకు. సో బేసిక్ గా మీరు చూస్తే ఇది ఆర్కిటెక్చర్. వర్కర్ నోడ్ లేని, వర్కర్ నోడ్ అంటే ఏంటంటే మీ యాక్చువల్ గా మీ అప్లికేషన్ సంబంధించిన కంటైనర్స్ అన్ని కూడా వర్కర్ నోడ్ లో రన్ అవుతాయండి. మీకు వర్కర్ నోడ్ రన్ అవుతాయి. సో అంటే ఏంటి, మీకు మీ ఎంజినిక్స్ అయి ఉండొచ్చు, మీ డేటాబేస్ అయి ఉండొచ్చు కూడా మీకు వర్కర్ నోడ్ లో రన్ అవుతాయి. మీకు డోంట్ వరీ, పాడ్ అంటే ఏంటి రేపు మాట్లాడదాము, బట్ రన్ అవుతాయి అనమాట. మీకు క్యూబ్లెట్ అని ఒకటి ఉంటుంది. క్యూప్రాక్సీ అనేది మోస్ట్లీ మీకు నెట్వర్కింగ్ కోసం అనమాట, మీకు ఐపీ టేబుల్స్ ఇవన్నీ చూడడానికి. మీకు ఇప్పుడైతే దీన్ని తీసేసి కొత్తవి వచ్చేస్తున్నాయి విషయంలోకి, క్యాలికో అని చెప్పి అవి వచ్చేస్తున్నాయి. బట్ ఎనీవే మీకు వర్కర్ నోట్స్ లో అండ్ మాస్టర్ నోట్స్ అన్నిట్లో కూడా మీకు క్యూబ్లెట్ అండ్ క్యూప్రాక్సీ అని ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూలో దిస్ ఈస్ వెరీ వెరీ వైటల్. యాక్చువల్ గా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఉంటుంది మీకు. సో కాబట్టి ఏది ఎందుకు ఉండాలో మనకు తెలియాలి మీకు. సో కాబట్టి చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇప్పుడు కూడా అడిగారు ఎవరు, డాకరు ఆ తర్వాత క్యూబర్నెటీస్ రెండు ఒకటేనంటే రెండు ఒకటి కాదు. మీకు డాకర్ లో రెండు ఉన్నాయి మీకు. అవేంటంటే ఒకటి వచ్చి డాకర్ ఇంజన్ అని ఒకటి ఉంది మీకు. డాకర్ ఇంజన్ అనేది ఏంటంటే ఇది సింపుల్ గా కంటైనర్ రన్ టైం. మీరు చూస్తే కంటైనర్ రన్ అంటే కంటైనర్స్ రన్ చేస్తుంది. అలాగే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as డాకర్ స్వామ్ ఉందన్నమాట. ఇది కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. నా కొంతమంది ఏమడుగుతారు, డాకర్ స్వామ్ బెటరా
ఆర్ క్యూబర్నెటీస్ బెటర్ అని క్వశ్చన్ అడుగుతారు బేసిక్ గా. స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్యూబర్నెటీస్ అని చెప్తాను అనమాట మీకు. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వెరీ వెరీ లాజికల్ రీజన్, డాకర్ స్వామ్ అంత సూపర్ డూపర్ అయినప్పుడు AWS EKS అంటుంది, అజూర్ AKS అంటుంది, గూగుల్ GKE అంటుంది మీకు. అంతేగాని అక్కడ AWS స్వామ్, అజూర్ స్వామ్, గూగుల్ స్వామ్ అనలేదు. కాబట్టి మీరు చూస్తే వాళ్ళు క్యూబర్నెటీస్ ని యూజ్ చేస్తున్నారు తప్పితే డాకర్ స్వామ్ ని ఇవ్వట్లా. సో కాబట్టి డాకర్ స్వామ్ అంత ఎఫెక్టివ్ అయితే అది ఇవ్వచ్చుగా, ఎందుకు వాళ్ళు క్యూబర్నెటీస్కి వెళ్ళారు? ఫస్ట్ లాజికల్ ఆన్సర్ అన్నమాట. రెండు ఏంటంటే మీకు డాకర్ స్వామ్ అనేది చిన్న అప్లికేషన్ ఉంది అనుకోండి, ఒక దానికి బాగా పనికొస్తుంది. ఎందుకంటే డాకర్ స్వామ్ లో చాలా ఫీచర్స్ లేవు. ఎన్ని ఫీచర్స్ లేవు అంటే ఐ థింక్ నేను ఎక్కడో ఒకటి పెట్టున్నాను మీకు. నేను ఫైల్స్ ఇచ్చేటప్పుడు, ల్యాబ్ నోట్స్ ఇచ్చేటప్పుడు ఇలాగా గూగుల్ డ్రైవ్ లో పెట్టి ఇస్తాను మీకు. ఐ థింక్ ఇక్కడ కాదు అనుకుంటాను మీకు. ఒక్క నిమిషం, ఇక్కడ కాదు, ఐఎమ్ వెరీ సారీ, దీంట్లో కాదు. ఐ థింక్ నేను డెవాప్స్ లో యాజ్ పార్ట్ ఆఫ్ చెప్పేటప్పుడు ఎందుకు డాకర్ వర్సెస్ ఇక్కడికి వచ్చినప్పుడు గివ్ మీ 1 minute, ఎక్కడో పెట్టున్నాను నేను. యా, డాకర్ స్వామ్ వర్సెస్ క్యూబర్నెటీస్ అని ఇచ్చినప్పుడు మీకు సో ఇక్కడ చూద్దాం. ఇవన్నీ అండి ఫీచర్స్ ఆఫ్ క్యూబర్నెటీస్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ డాకర్ అని చెప్పి మీరు చూసారు అనుకోండి. అట్లీస్ట్ నేను డాక్యుమెంట్ చేసిన 23, 24 ఉన్నాయి. ఇన్ని ఫీచర్స్ లేవు యాక్చువల్ గా మీకు. కొన్ని ఏమైనా ఉండొచ్చు, చాలా ఫీచర్స్ లేవన్నమాట. అందుకే మీకు డాకర్ స్వామ్ అనేది టెస్టింగ్ కోసం పనికొస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే డాకర్ అనేది మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారనుకుంటారండి. 99% ఏం జరుగుద్దంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో డాకర్ ఎక్కడ ఉంటుందంటే మీరు సపోర్ట్ చేసే డెవలపర్స్ యొక్క ల్యాప్టాప్ లో ఉంటుంది. డెవలపర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు జావా ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు అనుకోండి, దాన్ని టెస్ట్ చేయాలి కదా లోకల్ గా. సో వాళ్ళు ఏం చేస్తారు, డాకర్ వాట్ టెస్ట్ చేస్తారు. అది టెస్ట్ చేసినాక నెక్స్ట్ మనం క్యూబర్నెటీస్ లో డిప్లాయ్ చేస్తాం అనమాట, డెవలప్మెంట్ లో, UAT లో, ప్రొడక్షన్ లో అలాగా. సో కాబట్టి 99% ఆఫ్ ద టైం మీకు, ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఐ కెన్ సే, డాకర్ అనేది మీకు ప్రొడక్షన్ లో ఎక్కడ వాడం మనం. డాకర్ అనేది ఎక్కువ డెవలపర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉన్నాడు, అతను రియాక్ట్ లో ఒక అప్లికేషన్ డెవలప్ చేశాడు. ఏం జరుగుతుంది, టెస్ట్ చేయాలా? నా దగ్గరికి వచ్చి టెస్ట్ చేసి నేను ఏమడుగుతాను, ఇందుకు నువ్వు లోకల్ గా టెస్ట్ చేసావా, యూజింగ్ నీ లోకల్ ల్యాప్టాప్ లో టెస్ట్ చేసావా అంటాను. లేదు, డాకర్ ఇన్స్టాల్ టెస్ట్ చేయమంటాను ఫస్ట్, ఆ తర్వాత పుష్ చేయమంటాం అనమాట కోడ్ ని. సో లోకల్ టెస్టింగ్ కోసం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి క్యూబర్నెటీస్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఉంటుందండి. సో కంట్రోల్ ప్లేన్, వర్కర్ నోడ్స్, కంట్రోల్ ప్లేన్ లో AP సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్ అండ్ HCD మీకు. అండ్ వర్కర్ నోడ్ లోకి వచ్చేసరికి, ఆల్ నోడ్స్ లోకి వచ్చేసరికి క్యూబులెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ ఉంటుంది అనమాట. అండ్ వర్కర్ నోడ్స్ మీకు విండోస్ నోడ్స్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ లైనెక్స్ నోడ్స్ అనేది ఉండొచ్చు. కానీ దీన్ని ఏమంటారు, మీకు కంట్రోల్ ప్లేన్ మాత్రం మీకు లైనెక్స్ నోడ్సే ఉండాల. అయితే there is a concept called managed Kubernetes అని వచ్చింది మీకు. ఈ ఆర్కిటెక్చర్ ఎప్పుడంటే మీరు సొంతంగా మీ క్లస్టర్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి మీకు, అప్పుడు ఇదంతా వర్తిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందంటే చాలా మంది అంటే మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఏంటవి మీకు, AWS EKS, అజూర్ AKS, గూగుల్ GKE. అంటే ఏంటంటే AWS ఎలాస్టిక్ Kubernetes సర్వీసెస్, అజూర్ Kubernetes సర్వీసెస్, గూగుల్ Kubernetes ఇంజన్. మీకు ఇవి ఉన్నాయి కదా మీకు. ఇవన్నీ మేనేజ్డ్ Kubernetes కింద వస్తాయండి. మరి మేనేజ్డ్ Kubernetes అంటే అర్థం ఏంటి యాక్చువల్ గా అంటే సింపుల్. ఏదైతే నేను ఇప్పటిదాకా చెప్పాను సరే, కంట్రోల్ ప్లేను అది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. అంటే కంట్రోల్ ప్లేన్ ఇన్స్టాల్ చేయాల్సిన భారం మీకు దగ్గర ఉండదు అనమాట. మీరేం చేస్తారు, ఈ మేనేజ్మెంట్ అంతా నాకెందుకు, కంట్రోల్ ప్లేన్ మీరు మేనేజ్ చేసుకోండి, నేనేం చేస్తాను, నాకు కావాల్సిన వర్కర్ నోడ్స్ డిప్లాయ్ చేసుకొని నా అప్లికేషన్ నేను డిప్లాయ్ చేసుకుంటాను తప్పితే సర్వర్ అది బాగుందా బాలేదా అంతా కూడా నేను చూడాల్సిన అవసరం లేదనమాట మీకు. అది మేనేజ్డ్ Kubernetes అంటే. అలా కాకుండా మీకు మనకు ఫుల్ కంట్రోల్ ఉండాలా మీరు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మీకు కాప్స్ చెప్పాను కదా, కాప్స్ తో డిప్లాయ్ చేసేటప్పుడు మీకు రెండు మన దగ్గరే ఉంటాయి అనమాట. మనకి దగ్గర కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, మీరు చూస్తే మన దగ్గర కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి దీని పేరేంటి, వర్కర్ నోడ్స్ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి అనమాట. మరి ఏది వాడతారు సార్ అంటే బేసిక్గా ఇట్ వేరీస్ అండి. మీకు
కంపెనీస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేనేజ్ క్యూబర్నెటిస్ వాడతారు, అలాగే చాలా మంది ఆన్ ప్రెమిసెస్ లో క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేసుకొని అది కూడా యూస్ చేస్తారు. మీకు రెండు కూడా తెలుస్తుంది. సో కాబట్టి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ నేను ఏ ఏ విధాలుగా చెప్తానంటే మీకు క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేయడానికి ఆబ్వియస్ గా ఫస్ట్ కాప్స్, తర్వాత మీకు ఏం చేస్తాను రాంచర్ క్యూబర్నెటిస్ ఇంజిన్, ఆ తర్వాత K3s చిన్న క్లస్టర్ కోసం K3s, తర్వాత క్యూబేడియం వచ్చి వాళ్ళ డిఫాల్ట్ టూల్ అన్నమాట మీకు. సో దాని తర్వాత దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కైండ్ అని ఒకటి ఉంటుంది అనమాట టెస్టింగ్ కోసం, క్యూబర్నెటిస్ ఇన్ డాకర్ అని చెప్పి. అది కాకుండా మీకు AWS EKS, Azure AKS, గూగుల్ GKE. సో ఓవరాల్ దిస్ కోర్స్ లో మీరు 1 2 3 4 5 6 7 1 2 3 4 సారీ 1 2 3 4 8 డిఫరెంట్ వేస్ లో నేను మీకు చూపిస్తానండి ఎలా మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ ని క్రియేట్ చేయాలి అని చెప్పి 8 డిఫరెంట్ వేస్ లో మీకు చూపిస్తాను మీకు. సో కాబట్టి అంటే మల్టిపుల్ విధాలుగా సొల్యూషన్స్ అన్నమాట ఎలా ఉంటుంది. సో రేపొద్దున అడిగినప్పుడు మీకు ఆన్ ప్రెమిసెస్ అడిగినా ఏ క్లౌడ్ లో అడిగినా కూడా ఎస్ ఐ నో హౌ వి మేనేజ్ క్యూబర్నెటిస్ అని మీకు ఒక ఐడియా వచ్చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్. ఇంకా ఉన్నాయి, యాన్సిబుల్ వాట్ డిప్లాయ్ చేయొచ్చు, మీకు చాలా ఉన్నాయి. బట్ దిస్ ఈస్ ద ఫ్రీక్వెంట్ వేస్, మీకు తెలిసి ఉండొచ్చు. తెలుసుకొని పెట్టుకోవాలి. మీకు సడన్ గా రేపు వచ్చి నాకు AWS లో ఈ కేస్ కావాలంటే ఎలా డిప్లాయ్ చేయాలి అని చెప్పి మనం చూసుకోవచ్చు అనమాట మీకు. సరే, నా నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి ఇక్కడ ఇంట్రడక్షన్ టు క్యూబర్నెటిస్ ఆపరేషన్స్ అంటమాట. దీన్ని కాప్స్ అంటామండి. కాప్స్ అనేది ఏంటంటే మీకు AWS సపోర్ట్ చేస్తుంది అండ్ GCP సపోర్ట్ చేస్తుంది, అజూర్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా రిలీజ్ కాలేదు. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇదన్నమాట మీకు. సో క్యూబర్నెటిస్ ఆపరేషన్స్ అని చెప్పి మీకు కాప్స్ అనే కమాండ్ వాడి రైట్ నో మీకు ఏం సపోర్ట్ చేస్తుంది, మీకు AWS అండ్ GCE గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆర్ అఫీషియల్లీ సపోర్టెడ్ విత్ DigitalOcean, OpenStack ఇన్ బేటా సపోర్ట్ అండ్ Azure ఇన్ ఆల్ఫా. మీకు నౌ వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు నేను ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీకు క్లస్టర్ వచ్చి దీని ద్వారా డిప్లాయ్ చేస్తే 3 నోడ్ క్లస్టర్ విత్ 1 మాస్టర్ నోడ్ వచ్చి మీకు 6 మినిట్స్ లో అప్లోడ్ అవుతుందండి నాకు. అదే ఆటోమేటిక్ గా మొత్తం చేసుకొని 6 మినిట్స్ లో నాకు ఇస్తుంది అనమాట మీకు. అండ్ మీకు ప్రొడక్షన్ లో వాడతారండి. మీకు ప్రొడక్షన్ లో ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఇంటర్వ్యూలు చూసినప్పుడు వాళ్ళ క్వశ్చన్ అదే అనమాట, వీఆర్ యూజింగ్ కాప్స్ అని అడిగారు. అట్లీస్ట్ నాకు తెలిసిన యూకే గవర్నమెంట్ ఉందనుకోండి మీకు. దిస్ ఈస్ యూకే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. సో 2020లో వాళ్ళు క్యూబర్నెటిస్ ఆన్ AWS వాడుతున్నారు. ఏదైతే కాప్స్ చెప్పానో వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు ఏమైనా చేంజ్ చేస్తారో నాకు ఐడియా లేదు. అతను పనిచేస్తున్న నేను జాబ్ సపోర్ట్ చేశాను కొన్ని రోజులు, అట్లా తెలుసు అనమాట. అప్పట్లోనే వాళ్ళు 5 మాస్టర్ నోట్స్ 21 వర్కర్ నోట్స్ ఉన్నాయి. మేబీ ఇప్పుడు ఏమైనా షిఫ్ట్ అయిపోయింటే ఐడియా లేదు కానీ మనకి. బట్ ఇది యూకే గవర్నమెంట్ ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్, అఫీషియల్ ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ అండి. ఇక్కడే మీరు ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఏమి ఉండదు. మీకు గవర్నమెంట్ పాలసీస్ ఆన్ హెల్త్ కేర్ ఎలాగా, గవర్నమెంట్ పాలసీస్ ఆన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ ఎలాగా, డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగా, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఒక గవర్నమెంట్ అది కూడా మీకు దాన్ని ఏమంటారు G5 నేషన్, G6 నేషన్ ఒక గవర్నమెంట్ వెబ్సైట్స్ మీకు కాప్స్ లో రన్ అవుతుందంటే అది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. బట్ నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది రియల్ టైమ్ లో వాడతారు అనేది ఒక రీజన్ అయితే, రెండోది ఏంటంటే నాకు తొందరగా మీకు డిప్లాయ్ అనేది అయిపోవాలి. మీరు చూసినట్లయితే తొందరగా డిప్లాయ్ అనేది అవ్వాలి అనుకుంటే మీకు ఇది కూడా మీకు ఈజీగా వస్తుంది. అయితే మీరు చూసినట్లయితే దీని మీద కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయండి. మీకు కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయన్నమాట. మెయిన్ డిపెండెన్సీ ఏంటంటే ఆబ్వియస్ గా మీకు AWS అకౌంట్ ఉండాలి మీకు. అండ్ దాంతో పాటు మీకు ఒక డొమైన్ నేమ్ ఉండాలి. మీరు పాత స్టూడెంట్స్ అయ్యండి, మీకు ఆల్రెడీ డొమైన్ నేమ్ ఉంటే పర్లేదు, లేదా ఒక డొమైన్ నేమ్ ని పర్చేస్ చేయాలి. మీకు డొమైన్ నేమ్ ఎలా పర్చేస్ చేస్తాము, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు
గోడాడీ ప్రోడక్ట్స్కి వెళ్తాను నేను. సో గోడాడీకి వెళ్ళి ఇక్కడ నేను మీకు ఇది ఎందుకు ఎక్కడికో వెళ్తుంది. సో లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ డిస్కనెక్ట్ మై ఇక్కడ సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే మనం సెర్చ్ చేయాలన్నమాట. యాక్చువల్గా మీకు మీరు చూసినట్లయితే సెర్చ్ చేయాలి. యాక్చువల్గా సెర్చ్ చేసి మీకు మీ డొమైన్ ఉందా లేదా మీకు అని చెప్పి మీకు ఎందుకు ఊరినే ఇది వస్తుంది నాకు పేజ్ ఈజ్ నాట్ ఇన్ స్పానిష్ మీకు ఇక్కడ వచ్చి అనవసరంగా హట్. సో ఇంగ్లీష్ అని ఇస్తాను, నాకు ఇంగ్లీష్లో కావాలని చెప్తాను మీకు. ఓకే సో ఇక్కడికి వచ్చి నేను ఆల్వేస్ ట్రాన్స్లేట్ స్పానిష్. ఓకే ఇలా ఇచ్చేస్తాను. సరే గుడ్. ఇక్కడికి వచ్చి నాకు ఏం కావాలంటే నేను KTS B26.xyz అని చెప్పి మీకు సెర్చ్ చేస్తానండి. మీకు సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు XYZ అని ఇచ్చాను. ఇది ఏమొస్తుంది మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ రావాలి. లేకపోతే నేనేం చేస్తానంటే లెట్ మీ గోడాడీ డొమైన్స్కి వస్తాను. ఆగండి ఇక్కడ. ఏమైంది యాక్చువల్గా మీకు రీసెట్. సరే సరే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారు అనుకోండి ఎగ్జాక్ట్ మ్యాచ్ .x వచ్చింది. బట్ మీకు KTS B26 గెట్ స్టార్టెడ్ ఇక్కడ వచ్చినప్పుడు చూద్దాం అంటే లేనట్టుంది యాక్చువల్గా. మీకు మీరు చూసారు అనుకోండి మీకు ఇక్కడ రావాలన్నమాట మీకు. కానీ రీజన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు ఒక డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవాలా, కానీ ఇక్కడ దీని పేరేంటి మీకు నాకు డాలర్స్ లో చూపిస్తుంది, కానీ డాలర్స్ లో చూపిస్తుంది మీకు వచ్చి రూపీస్ లో చూపిస్తుంది మీరు ట్రై చేసినప్పుడు యాక్చువల్గా మీకు. సో కాబట్టి ఇక్కడ యాడ్ టు కార్ట్ అన్నాం అనుకోండి. లెట్స్ సి మీకు. సరే ఇక్కడికి వచ్చాను అనుకోండి ఆల్రెడీ ఉందండి. సో నేను వచ్చి ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి 1 year అంటాను మీకు. 1 year అని చెప్పి నెక్స్ట్ మనం యాక్చువల్గా సబ్ టోటల్ ఇలా ఉంది చూసారా. సో నేను ఏం చేస్తాను కంటిన్యూ అండ్ గో టు కార్ట్ అంటాను మీకు. మీరు చూస్తే కంటిన్యూ అండ్ గో టు కార్ట్ అంటాను మీకు. లెట్స్ సి ఏమవుతుందో చూద్దాం మీకు. నార్మల్గా అయితే ఇండియాలో ఇండియన్ రూపీస్లో మీరు కొంటే ఏమవుతుందంటే మీకు ఇట్ విల్ గో సంథింగ్ లైక్ 216 రూపీస్ అవుతుందండి మీకు. ఇదంతా యూజ్ చేసుకొని అంతా కూడా మీకు దీని పేరేంటి ఒక GST అంతా కూడా వెళ్ళి మీరు సెర్చ్ చేశారు అనుకోండి. ఇది వచ్చేసి మీకు ఇది చేసుకోవాలా మీకు. ఇది మీరు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట మీకు. కొనుక్కొని అండ్ దెన్ ఇది అవసరం అవుతుంది యాక్చువల్గా. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి నాకు ఇండియన్ రూపీస్లో కాకుండా మనకి ఎందుకు ఇక్కడ చూపిస్తుంది సో godaddy.inకి వెళ్తాను. ఆగండి మీకు. ఓకే godaddy.inకి వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడ డొమైన్స్కి వద్దాం మీకు. సర్చ్ ఫర్ డొమైన్ నేమ్స్ అంటాను మీకు. ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు. ఓకే సో నేను వేరే అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ట్రై చేస్తాను. ఇంకో వేరే అకౌంట్ ఉంటుంది దాంట్లోంచి ట్రై చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ఐ డోంట్ రిమెంబర్ ద పాస్వర్డ్. ఇక్కడ పెట్టాను. గివ్ మీ 1 minute, లెట్ మీ ఫైండ్ ద పాస్వర్డ్. హోల్డ్ ఆన్ గైస్. One minute. Let me find the password. ఎక్కడ పెట్టాను నేను. One minute guys, hold on. ఓకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ
Okay, let me reset the password, guys. Hold on. ఓకే, ఈమెయిల్ అని వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే నా మొబైల్లో నేను ఏం చేస్తాను, ఒకసారి పాస్వర్డ్ రీసెట్ చేద్దాం ఆగండి మీకు. సో ఇక్కడికి వచ్చి రీసెట్ యువర్ పాస్వర్డ్ అంటాను మీకు. One minute. So let me reset the password. Okay. Almost done. Okay, done. సో బ్యాక్ టు సైన్ ఇన్ వెళ్తాను. సైన్ ఇన్ నుంచి మనం ఏం చేస్తాం ఇక్కడ, ఓకే. సో నాకు నాకు 6 డిజిట్ ఇది ఉందండి మీకు. సో హోల్డ్ ఆన్, సేఫ్ సైడ్ అన్నమాట. సో ఓకే, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డొమైన్ అనేది ఒకటి పర్చేస్ చేయాలండి నేను. మీకు డొమైన్ అనేది పర్చేస్ చేయాలా. కాకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ డిలీట్ చేసేస్తాను. యాక్చువల్ నాకు అవసరం లేదంటాను. కార్ట్ ఈజ్ ఎంటీ. ఓకే, సో అదే ఇక్కడికి వచ్చి ఇవన్నీ నా డొమైన్స్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ కొనొచ్చు అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి డొమైన్ మీరు సెర్చ్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఈ డొమైన్స్ క్లిక్ చేసి లెట్స్ సెర్చ్ ఫర్ ఎ డొమైన్ మీకు. మీకు ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను KITSB26.xyz అని చెప్పి ఏదైనా మీ ఇష్టం వచ్చిన డొమైన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ సెర్చ్ అన్నాను అనుకోండి, మీకు ఉంది యాక్చువల్గా. సో మేక్ ఇట్ యువర్స్ అంటాను. బట్ ఒక్కసారి మీరు డొమైన్ కొంటే మాత్రం తర్వాత మీరు AWS కోర్స్ చేసినా, అజూర్ కోర్స్ చేసినా, డెవాప్స్ చేసినా, గూగుల్ చేసినా మీకు దేనికైనా కూడా వాడుకోవచ్చు ఈ డొమైన్. కాబట్టి 1 year పాటు వ్యాలిడ్ ఉంటుంది. సార్ ఎందుకంటే మీకు చీప్ గా ఉంటుంది కదా సార్, దానికి చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు యాక్చువల్గా మీకు. మీరు చూసినట్లయితే ఇది 1 year ఉంది మనకి. ఓకే, చేంజ్ అవ్వలేదు, కంటిన్యూ టు కార్ట్ అను ఇక్కడ. సో 1 year వచ్చి ఇది కిందే ఉంది, ఏం లేదు కదా. ఓకే, గుడ్. సో కంటిన్యూ టు కార్ట్ అన్నాం అనుకోండి మీకు. సో ఏ కోర్స్ చేసినా కూడా మీకు యూజ్ అవుతుందండి బాగా. సో కాబట్టి ఎందుకు గోడాడీ అంటే వీళ్ళ డిఎన్ఎస్లు చాలా ఫాస్ట్ ఉంటాయి. మీకు 50 రూపాయలు కూడా డొమైన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. కానీ తర్వాత మీరు అప్డేట్ చేసేటప్పుడు మీకు వర్కౌట్ కాదనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐఎమ్ రెడీ టు పే అని చెప్పి మీకు ఇక్కడ నుంచి చూడండి, మీకు ఏది కావాలో అది ఇచ్చుకోవచ్చు బై ద వే. సో పైన మీ అడ్రస్ డీటెయిల్స్ అంతా ఉంటుంది. మీరు పైన చూసారనుకోండి, పొరపాటున వెళ్తారేమో, వెళ్ళొద్దు, అక్కడ నేను లేను బై ద వే. సో కాబట్టి సో చూడండి 216 రూపీస్ అండి బై ద వే మీకు మొత్తం పేమెంట్ యాక్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు యూపీఐ తర్వాత పే చేసేయచ్చు కాబట్టి నేను ఏం చేస్తాను, నా ఫోన్ పే ఓపెన్ చేసుకొని లెట్ మీ రివ్యూ అండ్ పర్చేజ్ ఇట్ మీకు. ఓకే, సో నాకు అలవాటు అండి, మీకు ఒకవేళ డాట్ చీప్ వాడుకోండి, అది సారీ షాప్ వాడితే ఏదైనా తీసేసుకోండి. నాకు .xyz వాడడం చాలా రోజుల నుంచి అలవాటు, అందుకని నేను ఇది తీసుకున్నాను. మీకు అంతకంటే తక్కువగా ఉన్న వస్తుంది అంటే తప్పకుండా అది తీసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ డాడీ అయితే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. మీకు కంప్లీట్ గా మీదే చాయిస్. ఓకే, లెట్ మీ పర్చేస్ దట్. ఓకే, let me do this. Let's me pay. ఓకే, పేమెంట్ అనేది అయిపోయిందండి మనకి. సో ఇప్పుడు ఏంది 1 year పాటు ఈ డొమైన్ అనేది నా అకౌంట్ లో ఉంటుంది మనకి. సో కాబట్టి నేను ఎక్కడైనా వాడుకోవచ్చు. నేను ప్రతి బ్యాచ్ కి నేను కొత్తది క్రియేట్ చేస్తాను మనకి. సో ఎందుకంటే యూజ్ అవుద్ది మనకి అని చెప్పి మీకు లైక్ లైవ్ లో డొమైన్, ఎందుకంటే రేపు పొద్దున్న నేను మీకు ఇంగ్రెస్ కంట్రోలర్ చెప్పాలి, మీకు వ్యాఫ్ కాన్ఫిగరేషన్ చెప్పాలి, అవన్నీ కూడా డొమైన్ పేర్ల మీద పనిచేస్తాయి అనమాట. డొమైన్ లేకుండా నేను రియల్ టైమ్ లో మీకు ఇంగ్రెస్ చూపించడం కుదరదు. దాని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేస్తున్నాను. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తామంటే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ
నేను నా AWS అకౌంట్కి వెళ్తాను, యాక్చువల్గా లాగిన్ చేస్తాను. ఎందుకంటే మనకి డిపెండెన్సీస్ లోకి వచ్చేసరికి కాప్స్ డిపెండెన్సీ డొమైన్ నేమ్ తర్వాత రూట్ 53లో ఒక క్రియేట్ చేస్తాం, రూట్ 53 జోన్ ఒకటి క్రియేట్ చేస్తాం అన్నమాట. మీకు ఇదే మెయిన్ అన్నమాట మీకు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సైన్ ఇన్ అని చెప్పి ఒక AWS అకౌంట్కి లాగిన్ చేస్తాను. ఇక్కడ రూట్ 53 జోన్ అనేది మీరు క్రియేట్ చేయాలి మీకు. ఓకే, ఇక్కడ కూడా MFA కోడ్ ఉంది మీకు. సో లెట్ మీ గెట్ ద MFA. (962.916). సో ఎక్కడ క్రియేట్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాలి మీరు? సో సర్వీసెస్ ఉంటాయి మీ AWS సర్వీసెస్ లో. మీరు ఏం చేస్తారు, కిందకు వచ్చి నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీలో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రూట్ 53 అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. రూట్ 53 ఓపెన్ చేసేది అనుకోండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక జోన్ ఉంది మీ ముందు బ్యాచ్ అన్నమాట. బ్యాచ్ నెంబర్ 25కి సంబంధించిన ఇక్కడ ఒకటి ఉంచుకోండి బై ద వే మీకు. ఓకే, సో ఇక్కడ నేను కొత్తది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అని చెప్పి KTH B26.xyz. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రియల్ టైంలో కాప్స్ మనం క్లస్టర్ అంతా రీచ్ అవ్వాలంటే ఇది అవసరం అనమాట దానికోసం. సో క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటారు మీకు. సో మీకు జోన్ క్రియేట్ అయిపోయింది. నా పాయింట్ ఏంటంటే, ఓకే సార్ మీరు కొన్నారు, ఇక్కడ వచ్చి నేను ఒక డొమైన్ కొన్నాను, మీకు బానే ఉంది. ఈ డొమైన్ కొన్నాను, ఇక్కడ ఒక AWS లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి జోన్ క్రియేట్ చేసి, కానీ రెండింటికి సంబంధం ఏంటి మీకు? నాకేం కావాలంటే ఎవరన్నా KTH B25.xyz యాక్సెస్ B26.xyz యాక్సెస్ చేస్తే మీకు GoDaddyకి వెళ్తుంది, మీకు GoDaddyకి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చి చూడండి. బట్ నేనేం చేస్తానంటే అక్కడి నుంచి నాకు నా రూట్ 53కి ఇక్కడ రావాలన్నమాట. ఇదేంది, హోల్డ్ ఆన్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రీఫ్రెష్ చేస్తాను ఒకసారి. KTH B26 ఇక్కడ రావాలండి, వచ్చిందా? ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎడిట్ DNS ఆర్ ఎడిట్ నేమ్ సర్వర్స్ ఉన్నాయి చూసారా, ఇది క్లిక్ చేయండి. చేసి ఐ విల్ యూజ్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అని ఇవ్వండి. ఇక్కడ ఇంకో 2 యాడ్ చేసి వెరీ సింపుల్ గా ఇక్కడికి వచ్చి ఈ ఫస్ట్ ఉన్నాయి చూసారా, ఈ ఫస్ట్ 4 ఉన్నాయి చూసారా, అవి కాపీ చేయండి. కాపీ చేసి వెనక్కి వచ్చి ఇలా ఇచ్చి నేను ఏం చేస్తానంటే, అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ మీకు, ఇక మీదట మీ GoDaddyకి ఎవరన్నా వచ్చి KTH B26.xyz అడిగారే అనుకోండి, మీకు అది డైరెక్ట్ గా మీకు దేనికి పంపించేస్తుంది, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సేవ్ అంటాను. సో కాబట్టి ఎవరన్నా KTH B26.xyz అడిగితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందండి, మీకు ఫస్ట్ GoDaddyకి వెళ్తుంది. GoDaddy ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే మీకు ఇదిగో ఈ DNSకి వెళ్ళిపో అని చెప్తుంది. అయితే ఈ సింక్రొనైజేషన్ అంతా అవ్వడానికి టైం పడుతుంది, మీకు సమ్వేర్ లైక్ ½ an hour నుంచి 1 hour దాకా పడుతుంది అనమాట. అందుకే నేను ఏం చేశాను, ఈ రోజు మీరు చూసినట్లయితే నేను ఈ రోజు ఇది కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు ఈ రోజు ఇది కాన్ఫిగర్ చేశాను కాబట్టి బై ద టైం మనం రేపు స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇదంతా కూడా సింక్ అయిపోయి ఉంటుంది, మనకి క్లస్టర్ డిప్లాయ్ చేయొచ్చు. సో మరి నాకేం కావాలా, కాప్స్ ద్వారా డిప్లాయ్ చేయాలంటే మీకు కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయండి, అవేంటో మీకు లిస్ట్ అవుట్ చేస్తాను, మీకు తెలియాలి కాబట్టి. మీకు అపార్ట్ ఫ్రమ్ AWS అకౌంట్ ఒక డొమైన్ కాకుండా మీకు డాక్యుమెంటేషన్ అంతా ఇలా వస్తుందండి, మీకు అప్డేటెడ్ డాక్యుమెంటేషన్ అంతా కూడా. మీకు క్యూబర్నెటీస్ అనేది ఎందుకు ఎంత డబ్బులు ఇవ్వడానికైనా ఎందుకు వెనకాడట్లేదు, క్యూబర్నెటీస్ బాగా వస్తే, ఎందుకంటే అంత డిమాండ్ ఉంది. కరెక్ట్ గా దాని మీద పనిచేసే వాళ్ళు లేరు. యాక్చువల్ గా 4-5 క్లాసులు చేసేసి క్యూబర్నెటీస్ అయిపోయిందంటే వర్కౌట్ కాదు, ఇది అంత ఈజీ కాదు. సరే, ఇక్కడికి వచ్చి కాప్స్ క్లస్టర్ క్రియేషన్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు డిపెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఏం కావాలి మీకు క్లస్టర్ డిప్లాయ్ చేయాలంటే నాకు ఏమేం కావాలి అని చెప్పి డిపెండెన్సీస్ తీసుకురావాలి. ఎక్కడ పెట్టాను నేను, కాప్స్ కాన్ఫిగ్ దీంట్లో ఉంటాయి అనుకుంటాను. ఓకే చూడండి,
ఇవి డిపెండెన్సీస్ అన్నమాట. మీరు చూస్తే ఏమేమి ఉన్నాయి మీకు. ఫస్ట్ వచ్చి ఒక సర్వర్ క్రియేట్ చేయాలి, ఉబుంటూ సర్వర్, అది రేపు చూద్దాం. తర్వాత AWS బకెట్, అది చూద్దాం. ఈ రోజు మనం ఏం చేసామంటే ఇంపార్టెంట్ ఇది చేసాం మీకు. ఏది KTS B26.xyz అని ఒక డొమైన్ పర్చేస్ చేసాం మనం. అది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ జోన్ కూడా 0.4 అండ్ 0.5 మనం కంప్లీట్ చేసామండి. అది కాకుండా ఇదంతా వన్ టైం, ఒకసారి మనం అంతా ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, 0.1 కూడా అయిపోయింది. రేపు మిగతాయి చేస్తాను మీకు. చేసి మనకి రేపటి సెషన్ లో, విచ్ ఈస్ బేసిక్ గా క్లాస్ 2 లో మనం ఏం చేస్తామంటే మీకు డిప్లాయ్ KTS cluster using COPS and perform smoke testing. పర్ఫామ్ స్మోక్ టెస్టింగ్ అంటారండి. స్మోక్ టెస్టింగ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్ గా ఎలాగైతే మీకు పని చేయాలో, అంటే ఒక క్లస్టర్ క్రియేట్ చేశారు అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, మీరు కార్ కొన్నారనుకోండి. కార్ కొన్నప్పుడు మీరు ఏం చేస్తారు, PDI ఉంటుంది కదా మీకు, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది యాక్చువల్గా, అవునా? సో మీరు ఏం చేస్తారు, టైర్లు కొత్త వేసారా, లేకపోతే ఎక్కడైనా పెయింట్ మరకలు ఉన్నాయా అన్ని చెక్ చేసుకుంటాం. కార్ సరిగ్గా పోతుందా మీకు, అంటే ప్రైమరీగా కారు ఏమి చెయ్యాలో అది చేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. అదే స్మోక్ టెస్టింగ్ ఇక్కడ మనకి మీకు. అంటే క్లస్టర్ రీచబుల్ అవుతుందా, పాడ్స్ రన్ అవుతున్నాయా, మనకి అన్ని కూడా ఎర్రర్స్ అన్ని కనిపిస్తున్నాయా, ఇవన్నీ కూడా. అంతేగాని ఫస్ట్ రోజే మీరు పోయి ఇంజిన్ ఓపెన్ చేసి ఇంజిన్ లోపల అన్ని చెక్ చేయరుగా మీకు. సో అట్లే మనం ఇంకా డీప్ కాకుండా అసలు క్లస్టర్ అనేది అది బేసిక్ గా ఎలా పని చేయాలో అలా పనిచేస్తుందా లేదా అని చెప్పి మనం వెరిఫై చేయాలండి. అది చేస్తాం మీకు. సో కాబట్టి అండ్ రిజాల్వ్, ఫస్ట్ మనం చేయాల్సింది రిజాల్వ్ మీకు కాప్స్ డిపెండెన్సీస్ అంటాం. మరి ఇందాక మనం క్రియేట్ చేసిన ఈ జోన్ పనిచేస్తుందా లేదా నాకు ఎలా తెలుసు? ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ రికార్డ్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ స్టార్ అని ఇద్దాం. బర్నింగ్ స్టార్ అని చెప్పి ఒక అడ్రస్ ఇచ్చి 112223, ఇది ఫేక్ అడ్రస్ అండి, ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా, మీకు డమ్మీ అడ్రస్ 11223344 అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ అంటారు. ఎందుకు ఇది చేస్తున్నానంటే, మన DNS అప్ టు డేట్ ఉందా లేదా అని రేపు మనం చెక్ చేయాలనుకోండి, నేను ఏం చేయొచ్చు, ఇది కాపీ చేసి నేనేం చేస్తాను, NS లుక్అప్ అని చెప్పి ఇలా రన్ చేసినప్పుడు మనకి 11223344 రావాలన్నమాట. అలా వచ్చిందంటే ఎస్, మీ DNS అప్ టు డేట్. అంటే ఇంకా సింక్ కాల, ఇప్పుడే కదా మార్చాం DNS సర్వర్లు. ఇదంతా కూడా సింక్ అవడానికి మీకు కొద్దిగా గొప్ప టైం పడు, ఒక 1/2 అవర్ టు 1 అవర్ పడుతుందండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా మీకు మీరు చూసినట్లయితే మీకు బేసిక్ ఆఫ్ క్యూబర్నెటిస్ అండి. మన ఫస్ట్ క్లాస్ మనం 8 o'clock రీచ్ అయ్యాం కాబట్టి నేను మీ క్వశ్చన్స్ కి టైం ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫీజ్ డీటెయిల్స్ చెప్పేస్తాను. ఫీజ్ డీటెయిల్స్ చెప్పి అండ్ దెన్ మనం ఫ్లోర్ ఓపెన్ చేద్దాము. ఫ్లోర్ ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ 15 minutes మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు give me 1 minute guys. ఓకే, సో ఫీజ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఫీజ్ డీటెయిల్స్ వచ్చి క్యూబర్నెటిస్, అగైన్ ఇది క్యూబర్నెటిస్ డెవాప్స్ ఇస్ ప్రొఫెషనల్ కోర్స్ యాక్చువల్ గా. మీకు దీంట్లో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ మనదంతా కూడా మనం చేసేదంతా కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేస్తాం. ఎందుకంటే రేపొద్దున మీరు సర్టిఫికేషన్ రాయాలన్నా కూడా అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఆన్సర్స్ ఉండవు. క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అప్లికేషన్స్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎగ్జామ్స్, అంటే అంతా 100% ప్రాక్టికల్. సో ఫీజ్ డీటెయిల్స్ వచ్చి మీకు వన్ టైం పేమెంట్ వచ్చి 15,000, అలా కాకుండా మీకు 2 installments అయితే 2 into 10,000 అండి. మీకు ఎప్పుడు మనకి మార్చిలో తర్వాత ఏప్రిల్లో మీరు కట్టుకోవచ్చు. మీరు ఫోన్ పే ఇవన్నీ చేయాల్సిన డీటెయిల్స్. సో 25th బ్యాచ్ కంప్లీట్ 26th బ్యాచ్ కంప్లీషన్ డేట్ ఏంటంటే ఈ రోజు March 6th కాబట్టి ఏప్రిల్ అండ్ May 6th. ఓకే, అది ప్లాన్. అట్లీస్ట్
మే 6th మీకు కంప్లీట్ అవుతుంది. మీకు ఈ రోజు క్లాసు, రేపు తర్వాత వచ్చే క్లాసులన్నీ కూడా క్లాస్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చండి. రేపు ఎల్లుండి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. కానీ వీడియో యాక్సెస్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది, మీకు మోస్ట్లీ వచ్చి మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత మీకు వస్తుంది అనమాట మీకు. ఓకే, సో మోస్ట్లీ వీక్ డేసే ఉంటుందండి. ఫస్ట్ ఇనిషియల్ గా 1 మంత్ వచ్చి నీకు మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి కాబట్టి వీక్ డేసే క్లాస్ పెడతాను. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయన్నమాట మీకు కొన్ని ఇది మీకు వ్యాలిడ్ కాదు. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 1 మంత్ తర్వాత మీకు వీకెండ్ పెట్టాల్సి వస్తుంది. అది కూడా మార్నింగ్ 1.5 hour ఉంటుంది. 9 to 11 కానీ 10 to 11:30 కానీ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ 1 మంత్ అంతా కూడా మీకు వీక్ డేసే ఉంటుందండి. ఎందుకంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా దాని ఉద్దేశించి. సో ఇది ఫీ డీటెయిల్స్ మీకు. మీరు ఏం చేస్తారంటే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. మీకు అన్మ్యూట్ చేసి పేరు చెప్పి క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ 15 minutes ఐ విల్ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. గో హెడ్ గైస్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్యూబర్నెటిస్ రావాలి అంటే AWS నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా, లేకుంటే అజ్యూర్, గూగుల్ క్లౌడ్ నాలెడ్జ్ కూడా అవసరమా? మీరు క్యూబర్నెటిస్ ఒకటే నేర్చుకునేది మీ ఉద్దేశం అయితే అవేం అవసరం లేదండి మీకు. సో ఓన్లీ AWS ఒకటే చాలు. కానీ మీరు ఆ నాలెడ్జ్ తో నేను ఇంటర్వ్యూ అటెండ్ చేస్తానంటే పొరపాటు, వర్కౌట్ కాదు మీకు క్యూబర్నెటిస్ నేర్చుకోవడం ఒకటే నాకు కావాలి, నాకు జాబ్ తో వీటితో ఏమి సంబంధం లేదు, జస్ట్ నాలెడ్జ్ కోసం నేర్చుకుంటున్నాను అని అనుకుంటే మీకు AWS బేసిక్ నాలెడ్జ్ కూడా సరిపోదు. ఎందుకంటే ల్యాబ్ దాని మీద రన్ చేస్తామని. కరెక్ట్. ఓకే. హలో, చెప్పండి. హలో నిఖిల్ అండి. సో సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో ఏమైనా కవర్ చేస్తారండి? సెక్యూరిటీ చాలా హ్యూజ్ అండి. యాక్చువల్ గా క్యూబర్నెటిస్ సెక్యూరిటీ దాన్ని ఒక సెపరేట్ కోర్స్ గా పెట్టచ్చు. అపార్ట్ ఫ్రమ్ నెట్వర్క్ పాలసీస్, రోల్ బైండింగ్స్ తప్ప మనం సెక్యూరిటీ డీప్ డైవ్ చేసామంటే దాన్ని ఒక కోర్స్ గా చెప్పొచ్చు. అంత డీప్ గా పోను. బట్ మీకు కావాల్సిన నెట్వర్క్ పాలసీస్ ఒకటి, ఆ తర్వాత వచ్చి మనకి ఆర్బ్యాక్ రిలేటెడ్ అవి ఉంటాయి మీకు. అది కాకుండా నేను న్యూ వెక్టర్ ఫైర్ వాల్ చెప్తాను కాబట్టి ఏ విధంగా మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు అది కూడా మాట్లాడతాం మీకు. బట్ మనం ఏం చేయొచ్చు అంటే లోపలికి వెళ్ళి మనం ఫాల్ కోయిల్ ని కొన్ని ఉంటాయన్నమాట, అది కొంచెం డీప్ డైవ్, అది దీంట్లో లేదు. ఓకే ఓకే, థాంక్స్. హలో శ్రీహర్ష గారు, చెప్పండి. నా పేరు రవి అండి. సార్, ఇందులో డాకర్ బేసిక్స్ మీరు ఏమైనా కవర్ చేస్తారా, లేదా ఓన్లీ క్యూబర్నెటిస్ కవర్ చేస్తారా? ఇది మోస్ట్లీ నేను క్యూబర్నెటిస్ కవర్ చేస్తానండి, ఎందుకంటే డాకర్ తో సంబంధం లేదు కాబట్టి యాక్చువల్ గా మీకు ఇక్కడ. సో కాకపోతే డాకర్ ఫైల్ మీకు తెలియాలి, ఎందుకంటే దీంట్లో డాకర్ ఏం లేదు కదా. కాదు, డాకర్ ఫైల్ గురించి చెప్తాను తర్వాత, ఎందుకంటే ఇమేజెస్ బిల్డ్ చేస్తాం కాబట్టి ఆ డాకర్ ఫైల్ అది కూడా ఏంటంటే మనం ఒక 1 hour డిస్కస్ చేస్తాం అన్నమాట బేసిక్ ఏంటి అని చెప్పి. బట్ డాకర్ సంబంధించి నేను డెవాప్స్ లో కవర్ చేస్తాను ఇన్ డెప్త్ గా, ఆల్మోస్ట్ లైక్ 10 to 12 hours మీకు డెవాప్స్ క్లాస్ లో వస్తుంది డాకర్ గురించి. దిస్ ఇస్ ప్యూర్ క్యూబర్నెటిస్ అండి. ఓకే, వన్ మోర్ డౌట్ అండి. మీరు చెప్పే క్యూబర్నెటిస్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వరకు మేము ఇంటర్వ్యూ ఫేస్ చేయగలం? అంటే 1 hour, 2 years, 3 years వరకు ఎక్స్పీరియన్స్ వరకు ఫేస్ చేయగలుగుతున్నాం, లేకపోతే ఓన్లీ బేసిక్ లెవెల్లో ఫ్రెషర్ గా చెప్పే బేసిక్స్ లా ఉంటాయా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నాకు అర్థమైంది బేసిక్ గా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎవరన్నా పాత స్టూడెంట్స్ బై ఎనీ ఛాన్స్ ఉన్నారా అండి? వేరే బ్యాచ్ లో ఎక్కడన్నా కూడా బై ఎనీ ఛాన్స్ డెవాప్స్ గానీ మీకు AWS గానీ మీకు బై ఎనీ ఛాన్స్ ఉండాలా? ఓకే, సో మీకు ఎప్పుడన్నా నేను ఫండమెంటల్స్ మాత్రమే చెప్పినట్టు అనిపించిందా క్లాస్? మీకు ఎంతసేపు పట్టింది ప్రాక్టీస్ చేయడానికి? మాకు 3 to 4 hours పడుతుందండి మొత్తం ప్రాక్టీస్ చేయడానికి. 1 hour క్లాస్ అంతే కదా? ఎస్. సో అట్లా ఉంటుందండి టీచింగ్ బై ద వే. ఓకే, సో కాబట్టి చాలా ఇన్ డెప్త్ ఉంటుంది మీకు, ఎందుకంటే నేను వర్క్ చేసి ఇక్కడికి వచ్చాను, నేను ఓన్లీ ట్రైనర్ కాదు బేసిక్ గా. సో వర్క్ చేసి ఈ లెవెల్కి వచ్చాను కాబట్టి నేను ఇన్ డెప్త్. మీరు సిలబస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు బేసిక్ గా, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఆన్లైన్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. మీకు అలాంటి సిలబస్ మీకు ఎక్కడైనా వస్తే నాకు పంపించండి మీకు. లేదు, నేను నా డౌట్ ఎగ్జాక్ట్ అది కాదు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వరకు మనం ఫేస్ చేయగలం ఇంటర్వ్యూ అని అడుగుతున్నాను. నా క్వశ్చన్ వచ్చి మీకు 10 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మీరు ఆల్రెడీ 25 lakhs ప్యాకేజ్ లో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మా ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్ ఓన్లీ క్యూబర్నెటిస్ మీద రాదు, దట్ ఈస్ ఫర్ షూర్. సో మనం క్యూబర్నెటిస్ కాంటెక్స్ట్ లోనే మాట్లాడుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఇది కోర్స్ క్యూబర్నెటిస్ కాబట్టి క్యూబర్నెటిస్ కాంటెక్స్ట్ లోనే మాట్లాడేదంటే, నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు 85% ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు, దాంట్లో డౌటే లేదు. ఆ రిమైనింగ్ 15% ఏమవుతుందంటే మీకు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వస్తాయి.
మీకు దీంతో సంబంధం లేకుండా. అది మనం ఏం చేయలేం, అది మారిపోతూ ఉంటుంది, చెప్పలేం. సో కాబట్టి దాన్ని ఏమంటారు, మీకు డిపెండ్స్ అపాన్ మీకు అది 1 year అయి ఉండొచ్చు, 10 years అయి ఉండొచ్చు. క్యూబర్నెట్ స్పెసిఫిక్ గా క్వశ్చన్ వచ్చిందంటే మీరు ఏదైనా ఆన్సర్ చేసుకోగలరు. ఓకే ఓకే. నెక్స్ట్ హాయ్ శ్రీకృష్ణ. చెప్పండి. సార్ ఆర్గో సిడి 2 మెథడ్స్ ఉంటాయి కదా, సెంట్రలైజ్డ్ అండ్ స్టాండ్ లోన్, ఇవి మీరు కవర్ చేస్తారా ఈ 2 నేను మెథడ్స్? నిన్న ఎవరో ఒక అడిగారు, యాక్చువల్ గా ఆయనకి అదే చెప్పాను. నేను మల్టిపుల్ క్లస్టర్స్ తో క్యూబర్నెటీస్ ని నేను మల్టిపుల్ క్లస్టర్ ఆర్గో సిటీతో హ్యాండిల్ చేయలేదండి. ఎందుకంటే బేసిక్ గా కాస్ట్ వైజ్ ఇట్ విల్ బి వెరీ టఫ్. సో ఆయన అడిగినప్పుడు చెప్పాను, నేను అలా మల్టిపుల్ క్లస్టర్స్ తీసుకొని ఆర్గో సిటీ కానీ మిగతా పైప్ లైన్స్ చెప్పాలంటే ఫీజు 25,000 చేయాలండి. 15,000 చేయలేను, ఎందుకంటే కాస్ట్ విల్ బి వెరీ హై. ఎందుకంటే మనం 3 node క్లస్టర్స్ రన్ చేస్తూ ఉంటాము, సో బిల్ ఎక్కువ వస్తుంది. సో కాబట్టి నేను ఒక క్లస్టర్ తీసుకుంటాను, దాంట్లో ఆర్గో సిటీ పెట్టి మొత్తం టెస్ట్ చేస్తాం. అది అడిగింది నేనే సార్. అదే ఏంటంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసి అదే అనమాట. నేను సిఐసిడి పైప్ లైన్ లో ఈ టోటల్ సెటప్ నేను ప్రాజెక్ట్ లో అంటే చేస్తున్నట్టుగా పెడదాం అనుకుంటున్నాను రెజ్యూమ్ లో. సో నాకు ఒక థియరిటికల్ గా ఐడియా ఉంది, కానీ ప్రాక్టికల్ గా రిక్వైర్మెంట్ అవసరం అనమాట. కొంచెం హెల్ప్ కావాలి. సో అందుకని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్గో సిటీ నేను చెప్తానండి మీకు, దాంట్లో డౌట్ లేదు. లోపలికి వెళ్ళి మన కాన్ఫిగరేషన్ అంతా చెప్తా, కానీ మల్టీ క్లస్టర్ గా చెప్పాను, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫైనాన్షియలీ వయబుల్, అందుకని చెప్తున్నాను. మల్టీ క్లస్టర్ అంటే సెంట్రలైజ్డ్ కదా? మీకు బయట ఒకటి పెట్టి, బయట క్లస్టర్ పెట్టి దాంట్లో ఆర్గో సిటీ రన్ చేస్తా, బయట ఇంకో వేరే క్లస్టర్స్ అనేది దాంట్లో యాడ్ చేస్తాం అనమాట మీకు. సో అలా అందరూ చేయరు, ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే డిపెండెన్సీ క్రియేట్ చేస్తారు. అది డౌన్ అయిందంటే మీకు మొత్తం ఆటోమేషన్ డౌన్ అవుతుంది. ఆర్గో సిటీ అనేది ఫ్రీయే కాబట్టి ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ రన్ చేసుకోవడం మేలు. మీరు అప్పుడు ఈజీ అయిపోద్ది మేనేజ్మెంట్. కాబట్టి ఒక క్లస్టర్ అంతా డౌన్ అయిపోయింది అనుకో ఆర్గో సిటీ, ఆ క్లస్టర్ మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. మీకు సెంట్రలైజ్ గా పెట్టారనుకోండి, అది డౌన్ అయిపోయింది అనుకోండి, మిగతా అంతా కూడా పనిచేయదు, మీకు లాస్. బట్ మీరు క్లాస్ లో సెంట్రలైజ్డ్ గా కూడా పెట్టి లేదండి, 3సారి రిపీట్ చేస్తున్నాను. ఓకే ఓకే. యా థ్యాంక్ యూ యా సార్. క్వశ్చన్స్, నో ప్రాబ్లం. హర్ష, ఎస్. సో మీరు కుబర్నెటీస్ ఆపరేటర్స్ ఏమైనా కవర్ చేస్తారండి? లేదండి, నేను డెవలప్ చేయలేదు ఆపరేటర్స్ ఏమి కూడా, బికాస్ దట్ రిక్వైర్స్ గోలాంగ్. ఎనీ ఎగ్జిస్టింగ్ ఆపరేటర్స్, ఓపెన్ సోర్స్ ఆపరేటర్స్ ఏమైనా డిప్లాయ్ చేసి మీకు ఎస్టీఓ డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆ సిఆర్డీస్ అని డిప్లాయ్ అవుతాయి కదా మీకు, మీ తర్వాత ప్రొమీథియస్ డిప్లాయ్ చేసినప్పుడు. రైట్ అట్లాంటివి ఏమైనా చూపిస్తారా అని అక్కడ చూపించడానికి ఏముందండి, మీరు హెల్మ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మనం ఆపరేటర్ మనం బాగా చేయాలి అనుకుంటే సిఆర్డి మనం డెవలప్ చేయాలి, దానికి గో వచ్చి ఉండాలి. అప్పుడే మీకు ఫుల్ లెంత్ లో అర్థమవుతుంది ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని. ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఇమాజిన్ నేను న్యూ వెక్టర్ ఫైర్ వాల్ చేస్తున్నాం అనుకోండి, వాడు డైరెక్ట్ గా హెల్మ్ ఇచ్చేసి ఉంటాడు. సో మనం హెల్మ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆపరేటర్ చెక్ చేసుకొని దాంట్లో గో లాంగ్వేజ్ చదువుకోవాలి కదా, వర్కౌట్ కాదు యాక్చువల్ గా మీకు. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఓపెన్ సోర్స్ లో ఆల్రెడీ ఆపరేటర్స్ అవైలబుల్ ఉన్న ఆపరేటర్స్ మనం క్లస్టర్ లో డిప్లాయ్ చేసి దాన్ని ఆ జియూఐ యాక్సెస్ చేసే మెథడాలజీ ఏమన్నా మీరు ఏమన్నా చూపించగలుగుతారా? ఏ ఆపరేటర్ అడుగుతున్నారు చెప్పండి, ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్ప్ రెపో అనే ఒక ఆపరేటర్ ఉంది. ఓకే, దట్ ఈస్ డౌన్లోడబుల్. అది డౌన్లోడబుల్. మనం ఆ డౌన్లోడ్ చేసుకొని మనం పాడ్స్ క్రియేట్ చేసుకొని వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంటంటే ఆ లినక్స్ లో రెపో మేనేజ్మెంట్ ని అది చేస్తుంది అనమాట. కాకపోతే మనం ఆ ఆపరేటర్ ని ఇన్స్టాల్ చేసి కుబర్నెటీస్ క్లస్టర్ లో ఇన్స్టాల్ చేసి మనం GUI ని మాత్రం యాక్సెస్ చేయగలుగుతాం. బట్ అది అలాంటిది మీరు ఏమైనా చూపించగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. నేను పోర్టైనర్ చూపిస్తాను మీకు, ఆర్గో సిటీ చూపిస్తాను మీకు, తర్వాత న్యూ వెక్టర్ ఫైర్ వాల్ చూపిస్తాను, ప్రొమీథియస్, అన్ని ఆపరేటర్లు అండి ఇవన్నీ. ఆల్ రైట్ అండి, అది నాకు చాలండి. థ్యాంక్ యూ. క్వశ్చన్స్? హాయ్ సార్, దిస్ శ్రీను. చెప్పండి సార్. మానిటరింగ్ టూల్స్ ఏవి కవర్ చేస్తారు సార్? ఓన్లీ ప్రొమీథియస్ అండి. ఓకే థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్? ఇందాక అడిగిన క్వశ్చన్ అంటే, విత్ దిస్ ఎక్స్పీరియన్స్ కెన్ వి కీప్ యాజ్ పార్ట్ ఆఫ్ ఓన్లీ కుబర్నెటీస్ వి కెన్ కీప్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ దిస్ కోర్స్? మీరు అగైన్ 3 years పెడతారు, బానే ఉంది. మీకు స్టార్టింగ్ లో నేను కొన్ని జాబ్స్ ఓపెన్ చేసి చూపించాను, చూసారా? ఉన్నారు అప్పుడు మీరు క్లాస్? లేట్ గా జాయిన్.
నౌకరీలో చూపించాను. నౌకరీలో నేను 10 జాబులు ఓపెన్ చేస్తే 7 నుంచి 8 జాబులు Kubernetes తో పాటు క్లౌడ్ ఎక్స్పెక్టేషన్స్, డెవాప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు. సో కాబట్టి మీరు 3 ఇయర్స్ పెట్టి మీరు ట్రై చేస్తుంటే ఓన్లీ Kubernetes మీద క్వశ్చన్లు అడిగితే డెఫినెట్ గా క్లియర్ చేసుకుంటారు. Hello. చెప్పండి. Hi, sir. Hi. Sir, what are the topics you are going to cover in this Kubernetes course? ఇక్కడికి రండి. మీకు sriharshavi.com వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా Yeah, సైట్, I know. ఇక్కడ Okay. ఉంటుంది చూడండి Kubernetes. ఇది ఓపెన్ చేయండి, Yeah. క్లియర్ గా వస్తాయి మీకు సిలబస్ అంతా వస్తుంది, చూడొచ్చు మీరు. Do you have any brochure on like the syllabus that you are going to cover? Can you? మీకు స్క్రీన్ కనిపిస్తుందా బైదవే? Yeah. I'm seeing right. Yeah. మరి అదే కదండి సిలబస్. నేనేమైనా ఇన్స్టిట్యూట్ అయితే బ్రౌజర్లో I have పెట్టుకొని not, తిరగచ్చు. I have joined 1 minute ago. That's why I'm asking. అందుకే I'm ఓకే. unable to see. Yeah. సో చాట్ లో పెడతాను చూడండి మీకు. ఓకే ఓకే, Okay. క్వశ్చన్స్ Yeah. గైస్. మీకు ఒక నిమిషం, లెట్ మీ మ్యూట్. ఓకే, మీకు డెవాప్స్ కి Kubernetes కి డిపెండెన్సీ లేదండి. మీకు రెండు వేరే వేరే. నా క్వశ్చన్ CKA సీక్రెట్స్ నేను చెప్పానండి. నేను క్లియర్ చేయని సర్టిఫికేషన్ ని మీరు చేయొచ్చు నేను చెప్పలేను, నాట్ పాసిబుల్. హాయ్, చెప్పండి. నా పేరు వెంకటేష్. నేను యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్లీ అజూర్ మీద చేస్తున్నా. ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ అజూర్ ఆల్సో. Okay. సో కరెంట్లీ మేము క్లాసిక్ పైప్ లైన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో నేను నెక్స్ట్ Kubernetes కి అంటే మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నా. సో కెన్ ఐ మిక్స్ దిస్ టు అంటున్నా, అంటే అజూర్ డెవాప్స్ అండ్ Kubernetes కెన్ ఐ మిక్స్ అని అంటున్నా. కెన్ ఐ యాడ్ ఇట్ టు మై రెజ్యూమ్? క్వశ్చన్ ఏంటంటే, ఇమాజిన్, లెట్ మీ మ్యూట్ చేస్తాను. అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా నేను విన్నదాన్ని బట్టి అప్రోచ్ ఎలా ఉందంటే, నాకు ఎక్స్ వచ్చు, నేను Kubernetes అనే వై నేర్చుకుంటాను, నాకు ఎలా బయట ఉపయోగపడుతుంది. ఆ అప్రోచ్ వర్కౌట్ కాదండి మీకు. ఓకే, ఎందుకంటే ఇందాక ఒకరు ఏమడిగారు, వేరే టెక్నాలజీ తెలుసు అన్నారు. నౌ మీకు అజూర్ డెవాప్స్ వచ్చు కాబట్టి Kubernetes యాడ్ చేసుకుంటున్నారు మీకు. సో నౌ ఇమాజిన్ మీరు రెజ్యూమ్ పెట్టినప్పుడు వాళ్ళు టెరాఫామ్ లో కానీ యాన్సిబుల్ లో కానీ షెల్ స్క్రిప్టింగ్ కానీ అలా అడిగే ఛాన్స్ ఉన్నా, అలా అది వాడుతున్నా, లేదా వాళ్ళు అజూర్ కాకుండా AWS వాడుతున్నా, ఆబ్వియస్ గా మీ రెజ్యూమ్ అనేది మీకు షార్ట్ లిస్ట్ కాదు. ఓకే, సో రేదర్ దాన్ నాకు ఇదొచ్చు అది యాడ్ చేసుకుని వెళ్ళడానికంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకసారి నౌకరీకి మాన్స్టర్ కి వెళ్ళి అక్కడ Kubernetes అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేయండి. యాక్చువల్ గా ఫస్ట్ మీరు Kubernetes అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేసినాక వాళ్ళు ఏం అడుగుతున్నారు కింద మీరు చూస్తే ఏం అడుగుతున్నారు, ఆ విధంగా ట్యూన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది మీకు. ఓకే అన్న, ఓకే. ఇంటర్వ్యూస్ ఏముందండి, చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకుంటే శుభ్రంగా ఇంటర్వ్యూస్ క్లియర్ చేసుకుంటారు. చాలా మంది చేసుకున్నారు. లేదు నాకే డబ్బులు ఉన్నాయి నేను మీకు ఇచ్చి ఇంటర్వ్యూస్ చేయించుకుంటా అంటే బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు, నేను తీసి జైల్లో పెట్టుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్స్? గైస్ క్వశ్చన్స్ అండి, చెప్పండి. హలో, ఎగ్జాక్ట్ 2 months లో కోర్స్ కంప్లీట్ అవుతుంది, నేను ఎక్స్టెండ్ అనే అవకాశం ఉంది. మాక్సిమం 2 months చూస్తుందండి మీకు, ఎందుకంటే ఎప్పుడైతే అది ఎక్స్టెండ్ అవుతుందని నాకు కానీ అనిపించింది అంటే వీకెండ్ తీసుకొని కవర్ చేస్తాను. సో టైమ్ ఇస్ టైం, మన దగ్గర దాటదనమాట. యాక్చువల్గా లాస్ట్ బ్యాచ్ అయితే మీకు లాస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేసింది, నేను ఒక నిమిషం ఆగండి. లాస్ట్ బ్యాచ్ ఒక 2-3 days ముందే అయిపోయింది వాళ్ళకి. ఒక నిమిషం, ఎందుకంటే వీకెండ్స్ చెప్పాను కొన్ని క్లాసులు, 1.5 hour క్లాసులు. ఐ థింక్ ఒక నిమిషం చూసి చెప్తాను. లాస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది KTS B25 అనేది మీకు లేదు, చూడలేదండి. ఐ థింక్ వాళ్ళకి వచ్చి మీకు ఐ థింక్ 10th అనుకుంటా, Jan 10th స్టార్ట్ అయింది యాక్చువల్గా KTS B25 బ్యాచ్. బట్ మీరు చూసారు అనుకోండి ఒక 5 days ముందు అయిపోయింది యాక్చువల్గా, ఎందుకంటే వీకెండ్స్ లో చెప్పాను కాబట్టి అందువల్ల. సో కాబట్టి మోస్ట్లీ ఇట్ విల్ బి ఆన్ టైం.
క్వశ్చన్స్. సార్ ఇది మైక్రో సర్వీసెస్ డిప్లాయ్ చేస్తారండి, అది చేసి చూపిస్తారా దీని మీద కుబర్నెటిస్ మీద? ఆబ్వియస్ మనం మాట్లాడేంత మైక్రో సర్వీసెసే కదా, మనం అంతా కూడా A to Z గా. సో కాబట్టి ఆబ్వియస్ గా ఓకే, కంటైనర్స్ ఇందాక డొమైన్ తీసుకున్నారు కదా .xyz. సో సో అది తీసుకుంది ఎందుకంటే, సో వన్స్ యూ డిప్లాయ్ దట్ మైక్రో సర్వీసెస్ ఇంటూ కుబర్నెటిస్, వన్స్ యూ క్లిక్ ఆన్ దట్ .xyz on web browser, you will get that running the ఆ డొమైన్ application. వాడుకుంటాం. అదే కాదు, అలాగే కాప్స్ కూడా కావాలన్నమాట. మీకు క్లస్టర్ యాక్సెస్ చేసుకోవడానికి కాప్స్ కూడా అవసరం అవుతుంది, అదొక రీజన్. తర్వాత మీకు ఇంగ్రెస్ కంట్రోలర్స్ క్రియేట్ చేయడానికి, SSL సర్టిఫికేట్స్ మేనేజ్ చేయడానికి దానికి కూడా డొమైన్ కావాలి. ఎందుకంటే SSL సర్టిఫికేట్స్ లేకుండా ఏం జరగదు పని, అందుకోసం అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. ఐ ఆప్టెడ్ ఫర్ పాత డొమైన్ వాడుకోవచ్చుగా, ఎందుకంటే మీ ముందు బ్యాచ్ డొమైన్ ఉంది కదా, అదే వాడుకోవచ్చుగా. ఎందుకంటే ఆ డొమైన్ పర్చేసింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి, ఎలా పర్చేస్ చేసి ఏం చేంజెస్ చేసి మీకు తెలియాలి. అందుకోసం లిటరల్ గా ప్రతి బ్యాచ్ కి కొంటాను, నేను కొని మీకు చూపిస్తాను అనమాట. Okay, without domain also, is it possible, or is that I mean like cluster creation? For example, Cluster GK creation. లో మీ రియల్ టైం అనేది మీ ఉద్దేశం అయితే డొమైన్ కొనండి, వెరీ సింపుల్. Okay, okay. And are you going to cover this Fargate, serverless, load balancing and other things also along with this, or? ఫార్గేట్ అసలు ఎందుకు వస్తుందండి, దీంట్లో రాదు కదా. ఫార్గేట్ ఈజ్ AWS ECS కదా, దానికి క్యూబర్నెటిస్ సంబంధం లేదు కదా. Okay. Okay, so somewhere I saw the topic. That's why I asked. సర్వర్లెస్ అసలు సంబంధం లేదు. సర్వర్లెస్ కి అసలు పేరులోనే సర్వర్లెస్ ఉంది, అంటే వెనక సర్వర్స్ వాడకూడదు యాక్చువల్ గా. ఇంకా క్యూబర్నెటిస్ వాడితే ఎలాగా? సో ఇర్రెలవెంట్ అన్నమాట. క్వశ్చన్స్. Sir, without learning any DevOps tools like Terraform, Ansible and all those, by learning only Kubernetes, do we get the jobs? ఐ థింక్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ 5-6 టైమ్స్ ఆన్సర్ చేశానండి, అవునా? సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో లేరు Okay. కదా. Yeah. స్టార్టింగ్ లో నేను కొన్ని జాబ్స్ ఓపెన్ చేశాను యాక్చువల్ గా. మీకు అక్కడ చూపించింది ఏంటంటే, మీకు క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ 10 జాబ్స్ ఓపెన్ చేస్తే 2 జాబులు మాత్రమే వాళ్ళు క్లౌడ్ గురించి డెవాప్స్ టూల్స్ అడగకుండా నాకు ఓన్లీ క్యూబర్నెటిస్ తెలిసి ఉండాలి అన్నట్టు చెప్పారు. అది కూడా నేను నమ్మను, ఎందుకంటే తీరా ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాక ఏ క్లౌడ్ అని అడుగుతారు వాళ్ళు. అంటే జేడీలో లేదు, దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు వాడుతున్నట్టు కాదు కదా మీకు. సో కాబట్టి వస్తుంది. సో కాబట్టి నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను రోజు 2-3 ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను ఈజీగా స్టూడెంట్స్ కాబట్టి. సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, క్లౌడ్, డెవాప్స్ ఈ 2, దాంతో పాటు మీకు క్యూబర్నెటిస్ ఉంటే మీ రెజ్యూమ్ ఈజ్ అన్బీటబుల్ బేసిక్. సో డౌట్ లేదు దాంట్లో. Okay. Sir, Questions? do you cover the topics like service mesh? Yeah, you have said right now that ingress controller. All you are going to cover in this course? Yeah? బై ద వే మీకు Service తెలుగు mesh and వస్తుందండి, all those. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ లో అంటున్నారు, ఇంగ్లీష్ క్లాస్ కదా తెలుగు, మీకు తెలుగు వస్తుంది కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు అందుకని కంటిన్యూ అయితే. Yeah, అవును okay. అదే సార్. తెలుగు అర్థమవుతుంది కదా తెలుగు. అదే సర్వీస్ మెష్ అర్థమవుతుంది. ఓకే దెన్ ఫైన్. సర్వీస్ మెష్ ఉంది టాపిక్స్ కదా మీకు, అది సర్వీస్ మెష్ STO ఉంది కదండి, సిలబస్ లో చెక్ చేయండి. STO, యా ఓకే. డే టు డే యాక్టివిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సపరేట్ క్లాస్ పెట్టి రోజు ఈ పని చేస్తా అని చెప్పనండి, నేను క్లాస్ చెప్తూ ఉన్నప్పుడే చెప్తూ వెళ్తాను, ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది చెప్తూ వెళ్తాను మీకు. ఓకే, అప్పుడు తెలుస్తుంది మీకు. అంతేగా సపరేట్ క్లాస్ చెప్తే వర్కౌట్ కాదు. మనం చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ సాల్వ్ చేసి వెళ్తాయి. క్వశ్చన్స్. కార్పెంటర్ ఇంక్లూడ్ సార్? కార్పెంటర్ ఉందండి బేసిక్. అక్కడ ఏముందని కార్పెంటర్ అక్కడ ఎనేబుల్ చేస్తే అదే డిప్లాయ్ అవుద్ది అక్కడ బేసిక్. సార్ సర్టిఫికేట్స్ TLS SLA యూస్ చేసి చేస్తారా మీరు? నాకు అడిగారు కండి క్వశ్చన్, ఆల్రెడీ ఇంగ్రెస్ అని చెప్పాను కదండి మీకు. సో ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఉంటే ఆబ్వియస్గా SSL సర్టిఫికేట్స్. చూద్దాం, మీరు అడిగే డౌట్స్ చివరి క్లాస్ మాట్లాడే టైంకి నేను April 6th మాట్లాడేటప్పుడు ఎంతమంది అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో చూద్దాం. అప్పటికి ఇదే ఎంతూజియాజం ఉంటుందో లేదో ఆ రోజు. సార్ రియల్ టైం అయినా ఏమైనా చూపిస్తారా సార్ దీన్ని?
నేను చెప్పేదంతా రియల్ టైమ్ లోనే ఉంటుందండి మీకు. సో ఏ టాపిక్ అయితే మీకు ఒక్క Total ముక్క గా అర్థం అంటే కాదో రియల్ టైం. ప్రతి టాపిక్ కూడా డిప్లాయ్మెంట్ అయినా స్టేట్ఫుల్ స్టెప్స్ అయినా ప్రతి ఒక్కటి రియల్ టైంలో చూపిస్తారా? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ట్రైనర్నే మీరు ఈ క్వశ్చన్ అడగడం అన్నెసరీ అండి. ఎందుకంటే ఏ ట్రైనర్ కూడా నేను చెప్పను అని చెప్పడు. రెండోది ఏంటంటే నేను రియల్ టైం చెప్తున్నట్టు మీకు ఎలా తెలుసు? మీరు రియల్ టైం చూడలేదు కదా ఇప్పుడు దాకా, మరి అది రియల్ టైం అని ఎలా తెలుసు? అట్లా ఆలోచించారా? అంటే ఇమేజెస్ తీసుకొని చేస్తారు కదా, అంటే మరి అది ఎట్లా చేస్తారు? ఇమేజెస్ మళ్ళీ మీరు అంటే కోడ్ నుండి తీసుకుంటారా? ఎట్లా అనేది ఇంకా అంటే నేర్చుకోవాల్సింది నార్మల్ చాలా గిటాబ్లోనే చాలా తీసుకుంటారు? ఉందండి. చాలా హెవీ ఉంది. దట్ ఈస్ వెరీ బేసిక్ యాక్చువల్ గా ఇమేజ్ అనేది. సో మనం చేయబోయేది ఓకే. చాలా చాలా ఉంటుంది యాక్చువల్ గా. సో కాబట్టి సింపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్, దీని పేరు న్యూ వెక్టర్. ఓకే, సో ఇది ఫైర్ వాల్ యాక్చువల్ గా. ఓకే, నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా కోర్సులో ఇది ఇంక్లూడ్ చేయలేదు మీకు. అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ గా మీకు. సో దట్ ఈస్ బేసికలీ రియల్ టైం. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు అది వాడతారనమాట మీకు. సో కాబట్టి నేను చెప్పేదంతా కూడా మాక్సిమం. ఇంకోటి ఏంటంటే 100% రియల్ టైం చెప్పడం కుదరదండి. 100% రియల్ టైం చెప్పాలి నేను 6 నెలలు కోర్స్ చెప్పి మీ దగ్గర 1,50,000 తీసుకోవాలి, అట్లా వర్కౌట్ కాదు. ట్రైనింగ్ ఈజ్ ట్రైనింగ్. బట్ మాక్సిమం ఏ ట్రైనర్ అయినా ఏం చేస్తాడంటే, అంటే షేర్ చేయాల్సిన ట్రైనరు నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు మొత్తం మిక్స్ చేసి చెప్తాం. నేను డే 1 న్యూ వెక్టర్ ఫైర్ వాల్ రియల్ టైం చెప్పాను అనుకోండి, అందరూ జుట్టు పీక్కుంటారు యాక్చువల్ గా. సో మనకి ఫ్యాన్సీగా అడగొచ్చు యాక్చువల్ నాకు రియల్ టైం చెప్తారని, కానీ యాక్చువల్ గా ఫస్ట్ క్లాసే రియల్ టైం చేస్తే ఏమవుతుందంటే ఒక్క ముక్క అర్థం కాదు. సో ఎట్లా చేస్తారంటే ఇట్లా చేసుకోండి, 50% 50% అనుకోండి. మిమ్మల్ని ఫండమెంటల్స్ లాక్ రావాలా, రియల్ టైమ్ చెప్పాలా, రెండు మిక్స్ గా వెళ్తుంది యాక్చువల్ గా. 100% ఈజ్ నాట్ రియల్ టైం. అఫీషియల్ గా మీకు క్యూబర్నెటిస్ ట్రైనింగ్ ఇచ్చినా రియల్ టైం చెప్పరు బై ద వే. ఇట్ విల్ టేక్ టైం. అది ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. ఒక పార్షల్ వరకు తెలుస్తుంది మీకు. నెక్స్ట్ సెక్యూరిటీ విత్ కివర్ను అది మీన్ కవర్ చేస్తారా? అది ఏమన్నారు? క్లస్టర్ సెక్యూరిటీ విత్ కివర్ను నేను పేరు కూడా వినలేదండి. మీ జేడీలో ఉన్నాయని తీసుకొచ్చి అడిగితే కష్టం. మీ ఆఫీస్ లో పనిచేసినవి అన్ని కూడా నేను న్యూ వెక్టర్ వాడాను యాక్చువల్గా. ఓకే, సో వాళ్ళు ఏదైనా ఓపెన్ సోర్స్ టూల్స్ చాలా ఉన్నాయి మీకు. సార్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా హెవీ వస్తుందండి శ్రీకాంత్ మీ దగ్గర నుంచి, చాలా హెవీ. యా, సో కాబట్టి మీకు మీరు ఓపెన్ సోర్స్ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రూ ఉంది, పాపాయ్ ఉంది, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. అన్ని వర్కౌట్ చేయడం కుదరదు యాక్చువల్గా. సో కాబట్టి మీ ఆఫీస్ లో ఉన్న నేను ఎగ్జాక్ట్ రిప్లికా చేయాలని ట్రై చేస్తే వర్కౌట్ కాదండి. సో మీరు సిలబస్ చెక్ చేయండి, సిలబస్ లో ఉందో వాటిలో ఏముందో అవి మాట్లాడతాం మనం, దాని బియాండ్ వెళ్దాం. ఓకే, ఎస్ శ్రీకాంత్ చెప్పండి. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, గుడ్. లెట్స్ స్టాప్ ఇట్ హియర్. మనం రేపు సేమ్ టైం 7 o'clock స్టార్ట్ చేస్తాం. రేపు ఎల్లుండి ఓపెన్ సెషన్ కాబట్టి వినడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో. బాయ్.